ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. వసుదేవసుతం దేవం కంసచారూఢమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ కృష్ణాష్టమి సందర్భంగా నమస్కారం. ఈరోజు కృష్ణ పరమాత్మని జన్మదినం. అంటే ప్రతిరోజు కూడా మనకి మెలుపు ఉన్నంతకాలం, మెలుపు వచ్చిన క్షణం నుంచి అది సుప్రభాతమే, అది జయంతే, కృష్ణ జయంతి. అది పరమాత్మ యొక్క జన్మదినమే. అది మన మెలుకువే పరమాత్మలో జయంతి. అదే శివరాత్రి, అదే శ్రీరామనవమి, దుర్గాష్టమి, కృష్ణాష్టమి అన్నీ అందులోనే ఉన్నాయి. హనుమత్ జయంతి కూడా అందులోనే ఉంది. మెలుకుతోనే అన్ని పండుగలు మొదలవుతున్నాయి. కాబట్టి ఈ రోజున పరమాత్మ గురించి ఒక రెండు మాటలు చెప్పుకుందాం. అట్లానే మరి ఆదివారం నాడు సత్సంగం చేసుకుంటాం కాబట్టి, రేపు కుదరదు కాబట్టి ఈ చిన్నవాడు చెప్పే మాటలు కొద్దిమంది వినాలనుకుంటున్నారు. వాళ్ళ కోసం సరే మిస్ చేయటం ఎందుకని ఈరోజే చెప్పుకుంటున్నాం. ఇవాళ మనం పోయిన వారం 120వ చాప్టర్ ముగించుకొని 121కి వెళ్ళాం. 121వ చాప్టర్లో చిత్రం ఏమిటి అంటే, మనకేమీ ఇట్లా ప్రోగ్రాం పెట్టుకోలేదు. ఈరోజు చెప్పాలి, ఈరోజు చెప్పాలి. ఒక పరమ చైతన్యం గురువు యొక్క ప్రణాళికలో భాగమే ఆ మాటలు కూడా వస్తాయి. శ్రీరామనవమికి సంబంధించి, కృష్ణాష్టమికి సంబంధించి గురువులు ముందుగానే ప్రణాళికలో ఏర్పాటు బలిసిపాళ్ళు ఈ మాటలు వాళ్ళు చెప్పుకుంటారని, అది ఆ చాప్టర్ కూడా ఎట్లా వస్తుందేమో మరి మనకు తెలియదు. అది చాలా ఆశ్చర్యమే. అది సరే, అందులో ఒక పేర ఉంది. ఇది చిన్న చాప్టరే. ఇందులో 2-3 ప్రశ్నలు కూడా అడిగారు భక్తులు, అక్కడికి వచ్చిన వాళ్ళు. ముందుగా బ్రహ్మజ్ఞాని సద్గురువులు శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదాలకు ప్రణమిలుతూ వారిచే బోధించబడిన నిసర్గదత్త మహారాజు వారి బోధలు 121వ చాప్టరు. అందులో మొదటి పేర, లక్షలాది మంది శ్రీరాములు శ్రీకృష్ణుడు వచ్చి వెళ్ళారు. వారిలో ఏ ఒక్కరైనా చైతన్యం యొక్క తత్వంలో మార్పు చేశారా? చైతన్యము అనున్నది పంచభూతముల యొక్క సారము, ప్రాణముల యొక్క సంయోగం వలన ఉత్పన్నమయ్యేది గుణము. కొంతమంది జనులు తమ యొక్క 10 లేక 12 పూర్వజన్మలను జ్ఞాపకం చేసుకోవాలనే చెప్పెదరు. కానీ జన్మలన్నయూ చైతన్యము నుండి వచ్చినవి. మీరు ఎందుకు అర్థం చేసుకున్నారు? నీకు గత జన్మలు ఎన్ని ఉండెను అని నీవు అందువు. అసలు ఏ విధముగా నీ మొదటి జన్మయును నేరం నీపై ఆరోపణది.
నీకు వ్యక్తిత్వం గురించిన ఎరుక ఏమీ లేనప్పుడు నీ గురించి నీకు జ్ఞాపకం ఉండేనా? వ్యక్తమైనటువంటిది కనిపించవలనని దానికి ఏదో ఒక భౌతిక వస్తువు ఆధారం కావాలి. కానీ ఒక వ్యక్తి వ్యక్తమవుట అన్నది ఎట్లు జరిగినది? అది వ్యక్తమవుటకు పూర్వం ఎవరు ఉండిరి? అతడు ప్రయత్నం ద్వారా ఎచ్చటికి వెళ్ళదలిచెను. దీన్ని వినిన తర్వాత నీ చైతన్యమే ప్రాణశక్తి యొక్క గుణము అని నీవు తెలుసుకుందువు. అది నీవు కాదు. ఈ చైతన్యం అన్నది నీపై ఏ విధముగా వచ్చి చేరనో చూడుము. మిగిలినంతయు విడిచివేయము. అన్ని చిక్కులు చైతన్యం వల్లనే మొదలైనవి. ఇదంతా కూడా ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఆ పరమాత్మ బోధే. అది ఇది వేరు కాదు. కృష్ణుడి గురించి తెలుసుకోవటమే ఇది. ఇక రెండోది ఏమిటి అంటే, ఎవరో అడిగారు వారిని, ఆ గోపబాలుడు నేనే సర్వము అనేను అని చెప్పారు పరమాత్మ. ఆ గోపబాలుడు నేనే సర్వము అని చెప్పాను అన్నా. తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, మహారాజు పరబ్రహ్మకు చెల్లము లేదందరూ, అట్లయినా ఆయన ఎందుకు చైతన్యం సృష్టించి దాని ద్వారా మిగిలిన జగత్తును సృష్టించను అని అడుగుతున్నారు. అంటే జవాబు ఏం చెబుతున్నారంటే, శ్రీ మహారాజు అదంతయు నీ భావన, పరమాత్మయు ఏమీ చేయలేదు. ఇది మొత్తం భగవద్గీత బోధ. సరే, ఈరోజు చిన్నగా ప్రయత్నం చేద్దాం. పూజ కార్యక్రమం పరమాత్మది అయిపోయింది. సత్సంగం అంటేనేమో నీ గురించి చెప్పేది, ప్రవచనమేమో దేవుడి గురించి చెప్పేది. ఒక రకంగా దేవుడి గురించి వినే ప్రయత్నంలో మనని మర్చిపోతాం, మన గురించి తెలుసుకునే ప్రయత్నంలో దేవుణ్ణి మర్చిపోతాం. అంతే, అనాదిగా జరుగుతుంది. మన కోసం దేవుణ్ణి మర్చిపోతాం, దేవుడి కోసం మనం మర్చిపోతే అది మంచిదే, అది చెయ్యం. సరే, ముందుగా కృష్ణ అనే పదం, కృష్ణ ఇంగ్లీష్లో కృష్ణ KRIS రెండు. క్రిస్ అనేది ఒకటి ఉంది, క్రిష్ అనేది నా అనే పదం ఉంది. నా క్రిష్ నా, అదే కృష్ణ. ఈ క్రిష్ అంటే అర్థం ఏంటి అంటే ఆకర్షణ. క్రిష్ అంటే, కృష్ణ అంటే నలుపు అని అర్థం. నీలం రంగు కూడా వస్తుంది. నీలము అంటేనే గంభీరమైనది, చాలా విశాలమైనది, అనంతతత్వం కలిగిన రంగు, ఆకర్షణ. కృష్ణ అంటే ఆకర్షణ అని అర్థం. ఒక మాట చెప్పాలంటే కృష్ణ పదానికి అర్థం ఆకర్షణ. ఏం ఆకర్షణ? దేని ఎందు ఆకర్షణ? కృష్ణ అంటేనేమో, కృష్ అంటే ఆకర్షణ అన్నాం. నా అంటే ఏంటి అంటే ఆనందమైన అర్థం. బ్లిస్ అంటారు ఇంగ్లీష్లో. నా అంటే నా అంటే కృష్ణలో నా ఆనందం అని అర్థం. ఆనందానికే మరొక పేరు ధ్యానం అని పేరు, ఆనందానికే మరొక పేరు మౌనం అని పేరు, ఆనందానికే మరొక పేరు ఆత్మని పేరు. ఆత్మానందము అంటాగానే ఆనందం వ్యక్తమైతేనేమో ఆత్మను గుర్తుపడతాం. ఆత్మను గుర్తుపట్టాలంటే ఆనందంగానే గుర్తుపట్టాలి. ఆత్మను గుర్తుపట్టడానికి ఏం లేదు. ఆత్మ యొక్క ప్రకాశమే ఆనందం, ఆనందం యొక్క స్వరూపమే ఆత్మ. ఆత్మానందము అంటాం. సరే, కృష్ణ నా అంటే జ్ఞానము, నా అంటే ఆనందము. మరి కృష్ణలో కృష్ అనే పదమేమో ఆకర్షణ, రెండోది నాకేమో ఆనందమని జ్ఞానమని పేరు. అది కృష్ణుడు అంటే.
కృష్ణానే తెలిసో తెలియకో మనం ఒకసారి కృష్ణ అని అనుకుంటే ఈ ఆకర్షణ మన మనసుకు ఎటువైపు అని చెప్పండి అందరికీ? ప్రపంచం వైపు. ఆకర్షణ అంటే ఏంటి అసలు? ఆకర్షణ అయస్కాంతం. ఆకర్షణ అనగానే మనకి అయస్కాంతం గుర్తొస్తుంది. అయస్కాంతంలో అక్కడ పిన్నేసో ఏదో ఒకటి ఇనుములు పెట్టామనుకోండి, చాలా దాంట్లో ఒక అయస్కాంతం తీసుకెళ్తే, చిన్నప్పుడు మేము అదొక ఆట, అందరూ ఆడుకుంటారు పిల్లలు. ఒకసారి పిన్నిస్ దగ్గరకు వస్తాం, పిన్నీసుని ఆకర్షిస్తుంది, వచ్చి దాన్ని అతుక్కుంటుంది. ఇదే ఆకర్షణ అంట. అయస్కాంతం దొరికితే చాలు, ఆ పూటకి అది ఆట అయిపోయింది మాకు. ఆకర్షణ. అయస్కాంతము. అయస్కాంతం ఏంటంటే, అయస్కాంతంలో ఉత్తర దక్షిణ ధ్రువాలు అంటే ఒకటి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగా ఉంటాయి అణువులు. అందులో ఒకే దిశగా ఏకోన్ముఖంగా ఉంటే దానికి అయస్కాంతం అంటే ఆకర్షించే లక్షణం వస్తుంది. ఇప్పుడు మీకు పిన్నీస్ దగ్గర పిన్నీస్ పెట్టారనుకోండి, ఆకర్షిస్తుందా? ఇనుము దగ్గర ఇనుము పెడితే ఆకర్షిస్తుందా? ఒకవేళ అయస్కాంతం పెడితే ఆకర్షిస్తుంది, దగ్గరికి లాగుతాం, కలుపు వేసుకుంటాం. అందులోనే ఆకర్షణ అనే మాటలోనే వికర్షణ అనే పదం కూడా ఉంది, అంటే వదిలిపెట్టడం. ఆకర్షణ అంటే కలిసిపోవటం కదా. అయితే ఒక క్రియ కనపడకుండా ఉంది అందులో. ఏ శక్తి ఆ పిన్నీసుని దగ్గరికి తీసుకుంది? అది కంటికి కనపడదు. గుండు చేతిలో కనపడదు, పిన్నీసు రెండు ఇట్లా అనగానే దగ్గరికి మనం ఆపలేము, చేతితో సహా లాగుతుంది. అంత శక్తి ఏమో అంటే, ఈ పిన్నీసులోనేమో అన్నీ అపసవ్యంగా ఉత్తర దక్షిణలో అన్నీ ఆ లోపల అణువులు అటు ఇటు అస్తవ్యస్తంగా ఉంటాయి. మనం ఒక పిన్నీస్ తీసుకొని ఆ పిన్నీస్ మీద అయస్కాంతంతో ఇట్లా అని మళ్ళా ఇట్లా పైనుంచి మళ్ళా ఇట్లా అనాలి. ఇప్పుడు ఇది పిన్నీస్ అనుకోండి, ఈ అయస్కాంతం తీసుకొని ఇట్లా అనాలి. ఇట్లా అని ఇట్లా అంటున్నాం అనుకోండి, పిన్నీస్గానే ఉంటుంది, అయస్కాంతంగానే ఉంటుంది. ఇట్లా అని మళ్ళా ఇట్లా తీసి మళ్ళా అంటే ఒకవైపుకి ఆ దక్షిణ ధ్రువంగా దిగిన ఆ అయస్కాంత క్షేత్రంలో ఒకవైపుకి అణువులన్నీ ఒకవైపుకి ఉత్తర దిక్కుగా అంటే ఒకవైపుకి ఏకోన్ముఖం చేయటం చేసినప్పుడు ఏమవుతుంది? కొంతసేపటికి ఆ పిన్నీసు కూడా ఆకర్షణ వస్తుంది. అది ఆకర్షించే శక్తి దానికి వస్తుంది. అయస్కాంతానికి రెండు ఉన్నాయి, తాత్కాలిక ఆకర్షణ ఉంటుంది, శాశ్వత ఆకర్షణ ఒకటి ఉంటుంది. కొంతకాలం ఉండిపోయేది ఒకటి తాత్కాలికంగా, శాశ్వతంగానే ఆకర్షణ శక్తి ఉండేది ఒకటి. ఇప్పుడు ఈ పిన్నీస్కి అయస్కాంతం శక్తి వచ్చింది అనుకోండి, ఓ పిన్నీస్ మళ్ళీ పెట్టగానే ఈ పిన్నీస్కి ఆ పిన్నీస్ చదువుకుంటుంది. చేసావు ఎప్పుడన్నా? నువ్వు చేసావు ఎప్పుడన్నా? చేసి చూడు, బాగుంటుంది. మేము చిన్నప్పుడు ఇది ఆట మాకు. అయస్కాంతం యొక్క లక్షణం ఏమిటి అంటే, ఆ ఉత్తర దక్షిణ ధ్రువాలుగా అపసవ్యంగా ఉన్నటువంటి దాన్ని ఒక దిక్కుగా మనం ఏకోన్ముఖం చేస్తే దానికి ఆకర్షణ వస్తుంది. శాశ్వతమైన ఆకర్షణ ఉన్న లక్షణం ఒకటి, అది పరమాత్మకు ఉంటుంది. ఇవో కృష్ణుడు అటువంటి వాడండి. ఆ లోపల ఆత్మకి ఎటువంటిది అంటే విశేషమైన, అందుకే లయమైపోతుంది. మనకి జాగుడు స్వప్న సుషుప్తులు అనేటువంటి త్రివిధ అవస్థలు, త్రివిధ కార్యాలు కూడా ఆకర్షణ శక్తిలోనే. ఆకర్షణ వికర్షణ. మన యొక్క లోపల యొక్క పరమాత్మ యొక్క ప్రకాశము ఎరుక, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కాన్షియస్నెస్ అంటారు. ఆత్మని కాన్షియస్నెస్, సెల్ఫ్ అంటారు, ఉనికి అంటారు, కాన్షియస్నెస్ అంటారు. ఈ కాన్షియస్నెస్ ఏమవుతుంది? ఎరుక ఏమవుతుంది? మెలకు రాగానే శరీరంతో సంబంధం పెట్టుకొని మనసుగా పిలువబడుతుంది, మనసు అయిపోతుంది కదా. అది ఒక శక్తి, మనసు ఒక మహాశక్తి. అయితే ఈ మనసుకి ఏమిటి, ఎందుకు ఇటువైపు వచ్చింది మనసు? దేహంతో సంబంధం ఉన్నప్పటికీ కూడా మనసుకి ప్రపంచం వైపు ఆకర్షణ సహజంగా ఉంటుంది. మనసుకి ఉన్న చోట పిన్నీసి ఉన్న చోటే ఉంటుంది. మీరు అయస్కాంతం పెడితే అయితే దగ్గరికి వచ్చేస్తుంది.
అంటే అర్థం ఏంటి? తను ఉన్న స్థానాన్ని పెట్టి దాని దగ్గరికి వెళ్ళి కలిసిపోతుంది. ఎంత క్రియ జరగట్లే అక్కడ, ఒక క్రియ ఉంది అక్కడ. క్రియ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని. అట్లా ఈ పిన్నిస్ని మార్చినట్టుగా మన మనసుకి ప్రపంచం వైపు ఆకర్షణ తెలియకుండానే పిల్లల జిల్లా అందరం కూడా ఇల్లు ఆకర్షణ. కోరిక ఏమిటి? ఆకర్షణ శక్తి కాదు, వ్యాపకి ప్రపంచం వైపే కోరిక అంటే ఆకర్షణ. ఎటుంది మన ఆకర్షణ? అప్పుడు దానికి వికర్షణ రావాలంటే దాన్ని ఆకర్షించేది ఏదో రావాలి. అట్లాంటి ఆకర్షణ శక్తి అందరిలో ఉన్నది, అందరిలో ప్రకాశించి వ్యాపించినది ఏంటంటే ఆత్మశక్తి, పరమాత్మ శక్తి. దాన్నే కృష్ణ అని అంటారు. కృష్ణుడు అంటే మన హృదయంలో ఉండే ఆత్మశక్తి. దానికి అది అందులోనే జ్ఞానం ఉంది, అందులోనే ఆకర్షణ ఉంది. దాన్నే క్లీమ్ అని అంటారు. క్లీమ్ అనే దానికి ఆకర్షణ అని పేరు. క్లీమ్ ఆకర్షణ, క్లీమ్ బీజాక్షరం. అందుకనే కృష్ణ కృష్ణ అంటే ఏమవుతుందంటే ఈ మనసు అనే పిన్నిసు దాన్ని వదిలిపెట్టి అయస్కాంతం కృష్ణుడి వైపు వెళ్ళిపో. ఈ మనసు ప్రపంచాన్ని వదిలిపెట్టి కృష్ణుడు అంటే ఏంటి? కృష్ణ అంటే కృష్ అంటే ఆకర్షణ, నా అంటే ఆత్మ, నా అంటే ఆనందము. ఆనందం ఎక్కడుంది? ఆత్మకే. మన మనసు ఇప్పుడు ఆనందం వైపు లేదు, సంతోషం వైపు ఉంది, ప్రపంచం వైపు ఉంది. తప్ప ఉప్ప కాదు ఇక్కడ. ఇది ఉందా లేదా అని కాదు. ఇప్పుడు ఉంది కాబట్టి ఆకర్షణ. పూలు చూస్తే చిన్నపిల్లలైనా పూల దగ్గరికి వెళ్ళిపోతారు. అంత ఆకర్షణ ఎక్కడుంది? ఎందుకు అంటే ఒక పూలు ఆకర్షణ ఎందుకుంది, ఒక మబ్బులో ఆకర్షణ ఎందుకుంది, ఒక ఆకాశంలో ఆకర్షణ ఎందుకుంది, ఒక చెట్టులో ఎందుకుంది, ఒక మనిషిలో ఆకర్షణ ఎందుకుంది, అందరిలో ఆకర్షణ ఎందుకుంది అంటే లోపల ఆత్మ వస్తువు ఉంది కాబట్టి పరమాత్మ ఆకర్షణ వల్లే మనకి వాళ్ళ మీద ఆకర్షణ వస్తుంది. అని ప్రేమ అంట, కోరిక వస్తుంది. సరే, కోరిక దేహంతో ఇంద్రియాలతో సంబంధం పెట్టుకుంటే ఆ కోరిక ప్రపంచంతో సంబంధం పెట్టుకొని ఇందులో బందీ అయిపోతుంది. ఒకవేళ వదిలిపెట్టి వికర్షించి లోపలికి వెళ్ళిపోతేనేమో శాశ్వతంగా అందులో లయం అయిపోతుంది. అది కృష్ణ అనే పదానికి మీకు అర్థమవుతుందా? తత్వము, వ్యక్తిత్వము. వ్యక్తి అంటే దేన్ని అంటారు చెప్పండి? వ్యక్తిని దేన్ని అంటాం? దేహాన్నేగా. ఆ వ్యక్తి మంచివాడు కాదు అని దేన్ని అంటున్నాం మనం? దేహాన్నే అంటాం. ఆ వ్యక్తి అనే మళ్ళీ ఏముంటుంది? అందులో త్వం ఉంటుంది, తత్వం ఉంటుంది. వ్యక్తిత్వము, వ్యక్తి ప్లస్ తత్వము. ఇవాళ భాషణ మొన్న దానికి ఏం చెప్పాం? దేహాత్మ భావన అని వాడాం, ఆ పదాలు వాడాం. ఇప్పుడు మామూలుగా వాడుక భాషలో ఏం వాడతాం? దాన్నే వ్యక్తిత్వము, వ్యక్తి ప్లస్ తత్వము. తత్వం అంటేనే కృష్ణుడు, తత్వం అంటేనే పరమాత్మ. తత్వం అంటే ఒక రూపం కాదు, ఒక పేరు కాదు. తత్వము, తత్వమసి అంటాం మనం. తత్వము అంటే ఈ శరీరంలో ఉన్న ఒక శక్తి, ప్రాణం అనుకోండి, పోని ఆత్మశక్తి. తత్వము ప్లస్ దేంతో కలిసి ఉండాలి? అది వ్యక్తి అంటే దేహంతో కలిసి ఉండాలి. వ్యక్తి అనేది దేన్ని అంటున్నాం మనం? ఆ వ్యక్తి మంచివాడు కాదు. వ్యక్తి అంటే దేహం, దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వ్యక్తి ప్లస్ తత్వము ఏమవుతుంది? వ్యక్తిత్వము. దాన్ని ఇంకో మాటలో ఏం చెప్పొచ్చు మనం? దేహాత్మ భావన. వేదాంతంలో చెబితే దేహాత్మ భావన, దేహము ప్లస్ ఆత్మ. ఇక్కడ మామూలు మాటల్లో చెబితే వ్యక్తి ప్లస్ తత్వము. అగో వాడి తత్వం మంచిది కాదంట, వాడి వ్యక్తిత్వం మంచిది కాదంట. ఇంకో మాటలో ఆ వ్యక్తి మంచివాడు కాదంట. అసలు తత్వం లేని వ్యక్తి ఏమిటి? చూడండి, నల్లగా ఉన్నా అందమే, తెల్లగా ఉన్నా అందమే. అందం అందమే. ఎందుకో ఆకర్షణ. ఎందుకో ఆకర్షణ. అటువైపు కర్షణ అంటే ఏంటి? దాంతో సంబంధం పెట్టుకుంటాం మనం. శవాన్ని చూసి ఆకర్షణ పడతాము కదా. శవాన్ని చూస్తే ఆకర్షణలోకి వస్తుంది, శివాన్ని చూస్తేనే ఆకర్షణ. అందుకని నా అనే పదానికి అర్థం ఏమిటి అంటే
నా అంటే ఆత్మ వస్తువుకే ఆనందం కాబట్టి, ఆ లోపల కృష్ణ పరమాత్మ ఉన్నాడే కాబట్టి గుర్తు పెట్టుకోండి. దాన్ని ఇవాళే ఓ పాట గుర్తొచ్చింది నాకు, కృష్ణుడు గుర్తు రాగానే. చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు, చిత్తమే దోచాడే చిలిపి కృష్ణుడు అన్న ఆచార్య ఆత్రేయ గారు రాశారు ఆ పాటని. చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు, చిత్తమే దోచాడే చిన్ని కృష్ణుడు. చీరలు కాదు ఆయన దోచింది, చిత్తం. అంత గొప్ప పాట అండి ఆయన, మహర్షి ఆయన. చిత్తము అంటే అర్థం ఏమిటి అంటే, మన మనసుకి ప్రపంచం పైన ఉన్న ఆకర్షణని తన వైపు తిప్పుకున్నట్ట. దొంగిలించటం అంటే ఇటు ఉండదు, ఇక మనసు తెలియకుండానే ఆనందం, ఇక ఆయనతోనే కృష్ణ కృష్ణ కృష్ణ, ఇక మీరాబాయిలా తయారైపోతారు. చిత్తాన్ని దోచుకుంటాడు. కృష్ణుడిని తెలుసుకున్నారంటే మీరు తెలుసో తెలియకో ఆ కిందకనే పిల్లలు కృష్ణుడి పేరు పెట్టుకుంటే బాగుంటుంది, కృష్ణుడి కథలు చెప్పుకుంటే బాగుంటుంది. కృష్ణ అంటే ఒక రూపం కాదండి. మిమ్మల్ని ఏది తెలియకుండా, అది భౌతికమో సగుణమో నిర్గుణమో, సగుణంలోనో నిర్గుణంలో ఉన్న ఆకర్షణ ఏదైతే ఉందో, ఆ తత్వం దేని ఎందు ఉందో దానికి కృష్ణుడు అని పేరు. అర్థమవుతుందా? చంటి పిల్లల్ని చూస్తే ఎంత ముద్దు వస్తుందో, ఓ పంది పిల్లలు చూస్తే కూడా ముచ్చటగా ఉంటుంది. ఆ పంది పిల్ల, ఎలక పిల్ల, కోతి పిల్ల అంత ముచ్చటగా ఉంటుంది. అసలు ఏ పిల్లలు ఏం చూడండి, అసలు ఎక్కడిది ఆకర్షణ? అసలు ఒక మనిషి ఎందు, స్త్రీ ఎందు పురుషుడికి, పురుషుడు ఎందు స్త్రీకి, బంగారం ఎందు ఆడవాళ్ళకి, ఆడవాళ్ళ ఎందు బంగారానికేమో ఆడవాళ్ళ అంటే ఇష్టం, ఆడవాళ్ళకేమో బంగారం అంటే ఇష్టం. ఎక్కడిది ఇష్టం, ఎక్కడిది ఆకర్షణ? పరమాత్మ ఉండమంటే, పరమాత్మ లేని చోట ఏ కర్షణ ఉండదు. కర్షణ అసలు క్రియ ఉండదండి. అసలు మనకి మెలకు వచ్చిన తర్వాత పరమాత్మ ఉండమంటే క్రియ జరుగుతుంది, ఇటు వెళ్ళగలుగుతున్నాం. ఇటు కూడా విరక్తి వస్తే ఏం చేస్తారు మీరు? వైరాగ్యం ఇటు వస్తే అంట హోమియోపతిలో చెబుతారు, వైద్యంలో చెబుతారు. ఒక విరక్తి వచ్చేస్తే ఏది ఉండదు, ఏదో మనసు పోవట్లేదంట. అదే చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు. ఇంత బాగా చెప్పారండి. పొద్దున వినాలండి ఇవన్నీ, మనం వింటల్లా. పెద్దలు మహానుభావులు అందులో ఎంతో గంభీరమైన అర్థాలు చెబుతారు పెద్దలు. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే కృష్ణ పరమాత్మ చీరలు ఎత్తుకెళ్ళాడు, తిడతారు. చీరలు ఎత్తుకెళ్ళాడు కృష్ణుడు, అదే వాళ్ళ పని, అదేం చిలిపి కాదట. స్త్రీలు కానీ పురుషులు కానీ నగ్నంగా స్నానం చేయకూడదు. నగ్నంగా స్నానం చేస్తే పాపం వస్తుంది. అందుకని వాళ్ళు స్నానం చేస్తుంటే వాళ్ళకి పాపం వస్తుందేమో అని ఆ చీరలు ఆయన దగ్గర పెట్టుకున్నట్ట, పాపం రాకుండా. చూడండి ఎంత గొప్ప విషయం. ఇంకా దోషం ఎక్కడుంది అని చెప్పారు. అది అట్లాంటి గంభీరమైన విషయాలు మనకి అర్థం కాదు. పెద్దలు చెప్పాలి, వినాలి. వినే టైం ఎక్కడుంది మనకి? సరే, ఇవాళ మంచి మాటకి సమయం లేదండి. మంచి మాటతో స్నేహం లేదు, మంచి మాటకి విలువ లేదు, అంతే. అది కాలమహిమ. ఇటే ఆకర్షణ ఉంది. ఆ కృష్ణుని ప్రార్థన చేస్తే ఆయన వైపు, కృష్ణ అంటే ఆయన వైపు వెళ్ళిపోతుంది. ప్రపంచం వైపు వద్ద. నేనెవరో తెలుసుకోకల్లా. సద్గురు శివానంద భగవానులు గారు నేను లేనని తెలుసుకోమన్నారు. నేను లేనంటే అర్థం ఏమిటి అంటే కర్త లేడు అని అర్థం. నేను లేడు అంటే నేను లేనండి, నేను లేనట్లు అంటానండి. నేను మాట్లాడుతున్నా, నేను చూస్తున్నా, నేను తింటున్నా, నేను పడుకుంటున్నా, జపం చేస్తున్నా, ఇంతసేపు పూజ చేశాను, నేను లేనంటారేంటి? ఆ మాట అంటారేంటంటే మీరు ఇన్ని పనులు చేశాను కదా, పుట్టాను కదా, చచ్చిపోయాను కదా, పుడుతున్నాను కదా, చచ్చిపోతున్నాను కదా, ఈ సృష్టి ప్రవాహం ఉంది కదా, నేనెవరో తెలుసుకోమంటారు కదా, నేను లేనని తెలుసుకోమంటారంటే పుస్తకం రాశాను. ఏదో పుస్తకాలు తెచ్చారా ఇవాళ? ఉన్నాయి. నేను లేనని తెలుసుకోమంటారు అంటే గురువుగారు ఏమంటారంటే, నేను లేను అంటే అర్థం ఏంటి అంటే ఈ మాట్లాడుతున్నవాడు, ఈ చెబుతున్నవాడు, పూజ చేస్తున్నవాడు, మోక్షం పొందేవాడు, ముక్తి పొందేవాడు, ఇన్ని క్రియలు చేస్తున్నవాడు,
అట్లాంటి కర్త లేదు అని అర్థం. నేను లేను అంటే నేనెవరో తెలుసుకునేవాడు కూడా లేడు అని అర్థం. చిత్రం అది. నువ్వు ఉన్నావు నిజమే, కనపడుతుంటే లేడని ఎట్లా అంటారండి? కనపడుతున్న వాడిని తెలుసుకోవటానికేమో, కనపడుతున్న వాడిని తెలుసుకోవటానికే ఉంది. మాట్లాడుతున్న వాడిని లేడంటానికే ఉంది. కనపడుతున్న వాడిని మీరు లేడు అనలేరు, తెలుసుకునే అవసరం కూడా లేదు. క్లియర్గానే తెలుస్తుంటే ఇంకేముంది? కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే నేను చేశాను, నేను చేశాను. మీరు అడగండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? నేనండి 1963లో పుట్టా. అబ్బా చెప్పండి, ఏం చెబుతారు మీరు? డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా చెబుతారు? ఏం చెబుతారు చెప్పండి? మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అని వాడు అడిగాడు, క్లియర్గా అడిగాడు, చాలా పద్ధతిగా అడిగాడు. అందులో మీ పుట్టిన తేదీ ఎంత? పుట్టిన తేదీ ఫలానా 17/7/63 అని చెప్పాలి. నేను 17/7/63 పుట్టానండి అంటే నువ్వే పుట్టావా? అంతేగా, నీకు తెలిసే పుట్టినట్టు కదా. మరి అప్పుడు తెలిసినప్పుడు పుట్టినప్పుడు కూడా తెలిసి ఉండాలి కదా. ఒకటే ప్రశ్న, మీరు పుట్టినప్పుడు మీకు తెలుసా? నాకు తెలియదు. మరి పుట్టానని చెబుతున్నానంటే అంటే ఎవరు చెప్పారండి? ఎవరు చెబితే నీకు తెలిసిందని అంటే ఇక నీకు ఆపాదించుకుంటున్నావు. ఇంగ్లీష్లో ఏమన్నారు? అట్రిబ్యూట్ అంటారు. ఆపాదని వాడు చేస్తే నేను చేశాను చెప్పుకోవడం ఎంత తేలిక చెప్పండి. పరమాత్మ సద్గురువులు ఎంత తేలిగ్గా ఉంది సాధన, జ్ఞానం ఏం లేదు. నేనెవరో తెలుసుకోవద్దు, అసలు మానేయండి. అసలు నేనెవరు, దానికోసం పెద్ద సాధన, పెద్ద గొడవ, పెద్ద వేదాంతం ఇవన్నీ ఏం వద్దు. నేను లేనంటే అర్థం ఏంటి? నేను చేయకపోయినా నేను చేశాను అని చెప్పడం. ఇది పెద్ద అలవాటు అయ్యి పుట్టిన దగ్గర నుంచి, పుట్టుకతోనే మొదలైంది. కాస్త మాటలు వస్తే చాలు. ఎప్పుడు పుట్టామంటే 17/7/63 పుట్టా. నేను ఎప్పుడు పుట్టానంటే నేను ఎప్పుడు వచ్చానంటే అలవాటు అయిపోయింది. మరి ఆపాదన ఏముందండి? ఆపాదన ఏముంది? చిత్రమైనవి రెండు మాటలు మహానుభావుల యొక్క, వాళ్ళు ఎప్పుడు మనకు అర్థమవుతారండి, ఎప్పుడు అర్థం కాదు. ఇందాకనే రవి గారు చెబుతున్నారు, ఎవరో నిన్న జిల్లెడు ముళ్ళమ్మ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడు క్లాస్మేట్ అట మన్నవలో, అమ్మ క్లాస్మేట్స్, స్నేహితురాలు. వాళ్ళు ఎవరో చిన్నతనంలోనే, చిన్నతనంలో వాళ్ళ అమ్మగారు పచ్చడి చేస్తుంటే పచ్చడి దొక్కాల్సింది వేలు దొక్కుంది. వేలు పచ్చడి అయిపోయి అమ్మ అక్కడే ఉన్నారట, చంటి పిల్ల. ఆ చేయి తీసుకొని ఇట్లా అన్నట్ట, మళ్ళీ నార్మల్ అయిపోయి చెప్పారట. మాకు గుర్తుపట్టలేదు. మనం ఇప్పటికి గుర్తుపడతాం, మనకి అంత గొప్పవాళ్ళం అయితే. ఆ క్లీన్ పని చేయాలి. కృష్ణుడు పని చేస్తే కానీ గుర్తుపట్టలేదు. కృష్ణుడు ఆకర్షిస్తున్నాడు ఇటువైపు. పరమాచార్య స్వామి, కంచి పరమాచార్య స్వామి కాశీ వెళితే అక్కడ రాజ కొలువులో వెళ్ళినప్పుడు జగద్గురు, మీరెవరు జగద్గురువులు అన్నా పరమాచార్య స్వామి. ఒకసారి చూడాలి, చెప్పేటప్పుడన్నా మాకు తెలుసులేండి పరమాచార్య, ఒకసారి ఆ సుందరవదనాన్ని చూడాలి. ఎవరి గురించి అన్నా మహానుభావుల గురించి చెప్పేటప్పుడు వాళ్ళ వైపు చూడాలి. ఊరికే మాకు తెలుసు అండి, ఏం తెలుసు మనకి? చూస్తే ఆ క్షణం అన్నా కనీసం ఒకసారి ఆ మహానుభావుల ఫోటో, మన పిల్లల ఫోటోలు పెట్టుకుంటాం, దాన్నే ఉంటారు స్టేటస్లోను, ఐడియల్లో, అన్ని చోట్ల మనం మన పిల్లలు, భార్యాభర్తలు తప్పితే ఇదే ఆకర్షణ. వికర్షణ వస్తేనే బాగుపడతాం. అందుకే కృష్ణాష్టమి చేసుకోవాలి. స్టేటస్లు మీ పిల్లల ఫోటోలు ఎందుకండి? ఎవరి కోసం అండి? అసలు ఎవరు గుర్తండి? తిడతారులేండి, అది ఎవరు వింటారు ఈ మాటలు. కానీ ఆ పరమాచార్య స్వామి చూశారు కదా అందరూ, జగద్గురువుని అన్నారు. ఏమన్నారు? జగద్గురువుని అన్నట్ట. వాళ్ళన్నా మీరు జగద్గురువులా అన్నట్ట, జగద్గురువునే అన్నట్ట. అంటే ఏమిటి అంటే జగత్తునే గురువుగా భావించిన వాడిని. నేను జగత్తు గురువు అనలా, జగత్తు ఉన్నంతకాలం జగత్తే గురువు అని. అట్లాంటి మాటలు వాళ్ళే చెబుతారు.
జగత్తే గురువు అంటే మనకి జగత్తులో గురువు అయి ఉండాలంటే, గురువు ఉండాలంటే అక్కడ ఎవరు ఉండాలి? పరమాత్మ ఉండాలి. పరమాత్మ ఉంటేనే గురువు ఉన్నట్టు. గురువు అని పిలిపించుకోవటం పేరు కాదండి. ఇవాళ మన కార్పొరేట్ కల్చర్లో నమస్కారాలు లేవు, పిల్లలకి నేర్పట్లేదు, ఒక మర్యాద లేదు, పలకరింపు లేదు. చిన్నతనం నుంచే మంచి అలవాటు నేర్పితేనా బాగుంటుంది. అట్లా చూస్తాం, ఏంటి ప్రయోజనం ఏమని దానివల్ల? ఆ ఫోటోలు చూస్తే ఏంటి ప్రయోజనం? దాన్ని ఏమంటారు? పీడీలా డీపీలో డీపీలో అదేనా, స్టేటస్లో మీ పిల్లల ఫోటోలేనా, ఎక్కడ చూస్తే అదే ఫోటోలేనా. ఇవాళ అలానికైతే షాపింగ్ మాల్కి వెళ్ళి వస్తే షాపింగ్ మాల్ స్టేటస్లో పెట్టేస్తాం. ఏమి స్టేటస్ అది? ప్రియుడితో వ్రతాలు, నిన్న వరలక్ష్మి వ్రతాలు, ప్రియుడితో వ్రతాలట. బాగానే ఉన్నాయి, మంచిగానే వెళ్తున్నాం, బాగానే ఉంది. ఆ పొద్దునే అనిపించింది, మన మొహాలు ఉన్నాయనుకోండి, అంత నవ్వు ఉంటే అందం కదా. మొహం ఉంటే అందమా అంటే, నవ్వు ఉంటే అందం. నవ్వు పరమాత్మ కదా, లోపల ఆనందం పరమాత్మ, అదే ఆకర్షణ. నవ్వితే పిల్లలు మోసిన అనేది అంత అందంగా ఉంటుంది. పిల్లలు నవ్వితే ఎంత సంబరపడిపోతుంది తల్లి తండ్రి, ఎంత ముచ్చట పడిపోతారు తాతలు. ఆ నవ్వు అంటే ఏం లేదు, పరమాత్మ అని అర్థం. కాబట్టి కృష్ణ జగత్తులో పరమాత్మ లేకపోతే గురువు కాలేదు. అది జగత్తు గురువు ఎలా అవుతుంది? పరమాత్మ లేకపోతే. జగత్తు గురువు అయిందంటే అర్థం ఏంటి? అంత నేర్చుకోవచ్చు ఇక్కడ ఈ ప్రపంచంలో. అందుకనే సద్గురుదేవులు శివానంద భగవాన్ వారు రుద్ర భాష్యంలో, నీ గురించి నేనెవరు నేను తెలుసుకుంటావు, ముందు దీని గురించి తెలుసుకో చాలు. జగత్తులో ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు జగత్తులోనే గురువు ఉన్నాడు, గురువు ఉన్నాడంటే ఈశ్వరుడు ఉన్నట్టే, ఈశ్వరుడు ఉన్న చోట గురువు ఉన్నట్టే. ఓసారి సత్య అంటే ఏదో ఒక పచ్చడి చేస్తుంటే చేయి నలిగిపోయింది పాపం, గ్రైండర్లో పడి. అప్పుడు రోడ్లు లేవు, ఎత్తున కట్ అయిపోయింది, మొత్తం సగం కట్ అయిపోయింది. ఆ గురువు గారి దగ్గర ఏంటి ఏమైందన్న, ఏదో ఇట్లా కట్ అయిపోయి ఏది ఇట్లా తీసుకోవడానికి ఇట్లా అన్నా, ఏమన్నా నాకపోయి. అది వాళ్ళే చేయగలండి, మనం ఏం చేస్తాం? కట్ అయితే కట్ చేయగలుగుతాం, మా అయితే పచ్చడి చేయగలుగుతాం, కానీ పచ్చడి తిరిగి కాయ చేయలేవు. కృష్ణుడు చేయగలుగుతాడు. అది గురువు గారు మనకి ఎట్లా అర్థమవుతారు? కష్టం కాదు. అంటే చేస్తే నమ్ముతామంటే ఎన్ని చేసినా నమ్మం, అదో దౌర్భాగ్యం. ఎన్ని మహత్తులైనా నమ్మం. అందుకనే జగత్తు గురువుగా అన్నారు. ఎన్ని నిరంతరం మహత్తు జరుగుతుంది. చెట్టు ఆకులు ఆడిపోయి మళ్ళీ ఆకులు రావటం అంత మహత్తు. ఆకులే కనపడుతున్న చెట్లు, పళ్ళు పుష్పాలు, పళ్ళు కనపడటం ఎంత మహత్తు. ఎంత మహత్తే జగత్తు అదంతా. అది పరమాత్మ ఉండమట్టే ఒక ఇత్తు మళ్ళా ఈ పండు అయిపోయి 10 కాలాలు 10 తరాల పాటు పంటను ఇవ్వగలుగుతుందంటే కృష్ణుడు ఉన్నాడని అర్థం అందులో, ఆ చెట్టులో. నిన్న జిల్లేడు ముళ్ళమ్మ దగ్గర అదే చెప్పి, అమ్మ అవతార తత్వం గురువు గారు చెప్పారు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, రైతు ఏం చేస్తాడంటే ఒక గింజ వేస్తాడు అనుకోండి, ఒక గింజ వేసినప్పుడు ఆ గింజ ఏం చేస్తుంది? బోళ్ళు గింజలు అయిపోతాయి. రైతుకి ఎంత ఇష్టం, ఎట్లయినా 10 ముందు పంట కంటే ముందు కలుపు వస్తుంది. మీరు పంట వేశారు కదా అని చెప్పి భూమి కలుపును రానివ్వకుండా ఆపలేదు. అట్లానే మీరు ఆ పంట వచ్చిన పంటకి ఆ విత్తుకి ఏం సంబంధం లేదు, కలుపుకి. అది పీకదు. ఎవరు పీకాలి? కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? వేసిన రైతుకే ఉంది. కలుపు పీకితే ఇంకా 10 పంట ఇస్తుంది. ఆ ఒక్క గింజ ఇంత గింజలు అవుతుంది. ఇప్పుడు మీరు ఇంట్లో పాదు వేసుకుంటే కూడా ముందు కలుపు మొక్కలు వస్తాయి. ఆ కలుపు మొక్కలు ఉంటే అందంగా ఉండదు. ఆ పూల మొక్క ఆ కలుపు తీసేస్తే ఎంత అందంగా ఉంటుంది. ఆ చెట్టు అంత పాదు చేసిన చెట్టు ఎంత అందంగా ఉంటుంది. జిల్లేడు ముళ్ళమ్మ ఎవరింటికన్నా రాగానే ముందు పాదు చేసేవారు అక్కడ కనపడితే. ఆవిడకి చెత్త చెదారం ఇష్టం, అంత క్లీన్గా ఉండేది. అట్లానే మనం బాగు చేసుకోవాలి, అందరినీ నిందించటం కాదు. ఎవరు సహాయం చేయాలి? ఈశ్వరుడు కదా. మనుషులతో స్నేహం చేయాలి. అట్లనే జిల్లేడు ముళ్ళమ్మ దగ్గరికి వెళ్తే ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ ముద్దలో అన్నం పెట్టి మన కర్మ వాసనలు పోకూడదు. కలుపు కనీసం మనం ప్రయత్నం చేయాలి. కలుపు తీసుకునే ప్రయత్నం మనం చేస్తే పంటను తల్లిస్తుంది. ఆ మెతుకు తింటే చాలు. అమ్మ పెట్టిన ముద్దలో అంత శక్తి ఉందన్నారు గురువుగారు. జన్మ జన్మ వాసనలు పోతాం. అరుదుగా వస్తారు అట్లాంటి మహనీయులు. ఎంతసేపు పోతాం? జిల్లేడు ముళ్ళు ఎంతసేపు పోతాం?
ఉన్నాయి, క్షేత్రాలు ఉన్నాయి. ఏ క్షేత్రంలో కూడా మహనీయులు వచ్చిన క్షేత్రం అంటే వాళ్ళు ఊరికే రారు అక్కడికి. సరే, అది మన అది కూడా మళ్ళీ అనుగ్రహం ఉంటే, కృష్ణ అనుగ్రహం ఉంటే, ఆ జగద్గురువు త్రైలోక్య గురువు అనుగ్రహం ఉంటే కానీ ప్రపంచం అర్థం కాదు, ప్రపంచంలో పరమాత్మ అర్థం కాదు, పరమాత్మగా ఉన్న తను అర్థం కాదు. ఆ దృష్టి రాదు ముందు, దృష్టి ఆకర్షణ. చెడు నుంచి చెడు వికర్షణ, మంచి ఆకర్షణ కావాలంటే ఆ కృష్ణుడి దయ ఉండాలి. అందుకనే కృష్ణ కృష్ణ అనుకోవాలి. అందుకనే మనం ఏం చేయాలి అంటే పొద్దున్నే లేవగానే, మంచం మించి లేవగానే ఎవరు గురువును వాళ్ళని ఒకసారి స్మరణ చేసుకొని, మన గురువు గారు అన్నారు ఓం నమో భగవతే శ్రీ శివానందాయ, అదన్నా అనుకోవద్దు. శ్రీ శివానందాయ నందాయ నందాత్మజాయ పరమార్థదాయకాయ ఓం నమ శివాయ ఒకసారి గురుస్మరణ చేసుకొని, కృష్ణుడి మంత్రం ఉంది తేలిగ్గా అంట 3 సార్లు అనండి. ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః. క్లీం అంటే ఆకర్షణ, కృష్ణ అంటే కూడా ఆకర్షణ. దీని ఎందు ఆకర్షణ? కృష్ణ అంటే నీకు నీ ఎందు ఆకర్షణ. ఇప్పుడు మనకు మన ఎందు లేదు ఆకర్షణ. దేని ఎందు ఉంది? ప్రపంచం మీద ఉంది. మనకి మన ఎందు ఆకర్షణ అంటే పరమాత్మ ఎందు ఆకర్షణ. నేనెవరో తెలుసుకోవటం ఇంట్లో ఎన్నాళ్ళు విన్నా మనకు తెలియదు. నేను లేనని తెలియాలన్నా కూడా కష్టమే. దీనికి తేలిక మార్గం ఏమిటి? ఇప్పుడు మీ దగ్గర నగలు ఉన్నాయనుకోండి, డబ్బులు ఉన్నాయనుకోండి, బాగా బరువు ఉందనుకోండి, తేలిక చేయాలంటే ఏం లేదు, అట్లా రోడ్డు మీద పడేస్తే దక్షణంలో ఖాళీ అయిపోతాయి. తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన పాపాలు మన బాధలు తప్పనిచ్చి ఈ ప్రపంచంలో మీ ఆస్తులు పాస్తులు, మీ పాపాలు మీ కష్టాలు నష్టాలు తప్పనిచ్చి మీ భౌతికమైన ఆస్తి తీసుకోవటానికి ప్రపంచంలో చాలామంది ఉన్నారు, తిట్టడానికి చాలామంది ఉన్నారు. మీరు గౌరవించే వాళ్ళని గౌరవించలేదు అనుకోండి, అది ఒక మహాపాపం. అది దేని గౌరవించాలో దాన్ని గౌరవించాలి. ఒక చైతన్య స్థాయి ఎక్కువ ఉన్నవాడిని పేరు పెట్టి పిలవకూడదు. గురువు అన్న తర్వాత అమర్యాదగా ప్రవర్తించకూడదు. అది మన సంస్కృతి సంప్రదాయం. అది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన ఆస్తి ఎవరికైనా రోడ్డు మీద పెడతామని చెప్పండి, పడ్డదంటే పోయినట్టే, మీది కాదని. అదేమైనా ఇంత పాపం చేసేవాళ్ళు తీసుకుంటారు అని నవ్వుతారు, వెళ్ళిపోతారు. దానికి వికర్షణ ఉంది, ఆకర్షణ లేదు. కృష్ణుడు అనుకోండి, ఒక్కసారి క్లీం కృష్ణాయ నమః అనుకోండి, నేనెవరో తెలుస్తుంది, నేను లేనని తెలుస్తుంది, పరమాత్మ కూడా తెలుస్తుంది. తేలిక ఏ తేలిక మీకు? భక్తి తేలిక, జ్ఞానం తేలిక. ఇది జ్ఞానమే. జ్ఞానం అంటే నేనెవరో తెలియటం జ్ఞానమే కాదు. పరమాత్మను తెలుసుకుంటే కూడా నేనెవరో తెలుస్తా అంటాం కూడా జ్ఞానమే. అది కూడా జ్ఞానమే, అది కూడా యోగమే, అది కూడా భక్తే. ఇప్పుడు భజన ఉంది కానీ భక్తి లేదు. ఒకప్పుడు భక్తి ఉంది కానీ భజన లేదు. తేడా అది. ఇప్పుడు భజనలు పెరిగినాయి, భక్తి లేదు. పేరు కావాలి దానికి, ఏదో ఉంటుంది, దానికి ఏముందో నాకు తెలియదు. కానీ పొద్దున్నే లేచి 11 సార్లు గురుస్మరణ చేసుకొని చక్కగా క్లీం కృష్ణాయ నమః, క్లీం కృష్ణాయ నమః. లేదండి మాకు అదంతా క్లీం గ్లీం మాకు జాత, కృష్ణ కృష్ణ 11 పర్యాయాలు. కృష్ణ అనే పదంలోనే క్లీం ఉంది, కృష్ణ అన్న పదంలోనే శ్రీం ఉంది, కృష్ణ అన్న పదంలోనే ఐం ఉంది, కృష్ణ అన్న పదంలోనే హ్రీం ఉంది. సమస్త బీజాక్షరాలు కృష్ణ అన్న. త్రివిధావస్థలు కృష్ణ అన్న పదంలో ఉన్నాయి, త్రిలోకాలు కృష్ణుడిలోనే ఉన్నాయి, త్రిగుణాలు కృష్ణుడిలోనే ఉన్నాయి. ఆ కృష్ణ అన్న పదంలోనే అన్నీ ఉన్నాయి. కృష్ణ అన్నది తత్వము, కృష్ణ అన్నది రూపం కాదు, రూపం కూడా. వ్యక్తి అంటే రూపం అంతేగా. వ్యక్తి అంటే రూపం కాదా, తత్వం కాదా? కానీ తత్వాన్ని ఇష్టపడతామా, వ్యక్తిని ఇష్టపడతామా? మనం తత్వంతో వ్యక్తిని ఇష్టపడతాం. మళ్ళా రూపంతో ఆకర్షణ వచ్చినా తత్వంతో కలిసి జీవిస్తాం.
ఇవాళ చూడండి, జిడ్డు కృష్ణమూర్తి గారు ఎప్పుడు చెప్పారు, ఆయన అభినవ కృష్ణుడు. ఆయన శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు అభినవ కృష్ణుడు. ఏమన్నారంటే, మనుషులుగా దగ్గర అవుతారు, మనసులతో దూరం అవుతారు. నాది కృష్ణ మంత్రం. మనసులతో దూరం అవుతామంటే తత్వం అర్థం కాక దూరం అవుతాం, తత్వం లేక దూరం అవుతాం, తత్వం అయితే ఏకమైపోతాం. ఇంతే, ఇదే వేదాంతం. కృష్ణ కృష్ణ అని పొద్దునే లేవగానే ఒకసారి, రాత్రి 11 ముందు కృష్ణ కృష్ణ ఎట్లా అనాలి? ఎట్లా అనాలి? ప్రేమగా భక్తి కృష్ణ 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 అంటే ఎట్లున్నాడు? మీ ఆత్మరూపంలో ఉన్నాడు ఆయన. ఒక్కసారి మనమేమో ఆకర్షణ రూపంలో ఉన్నాం, ఆయన నుంచి వికర్షించి బయటకు వచ్చాం. ఆయన తెలుసుకోవటంతో ఆకర్షణ ఎట్లా ఒక పిన్నేసి అయస్కాంతంగా మార్చినట్టుగా ఈ మనసుని కృష్ణుడిగా మార్చేసేయాలి. కృష్ణుడిగా మార్చటమే తేలిక. అదే నేను ఎవరో తెలియటం చేస్తే ఇది కూడా మంచిదే. విచారణ ఆపమని చెప్పలేదు. కృష్ణుడు ఏమిటో పూజ చేయటం అంటే కృష్ణుడు ఎవరు తెలుసుకోవద్దని కాదు కదా. కృష్ణుడు పూజ చేయటం అంటే కృష్ణుడు తెలుసుకోవాలి కదా. ఏం చేసినా తెలుసుకుంటే బాగుంటుంది కదా. మాత్ర వేసుకునే ముందు దేనికి మంచిదని అడగమా మనం? వేసుకుంటాం ఏంటి ఇవ్వగానే, దేనికండి అంటారు. దాన్ని బయలుదేరదాం, ఎటు వెళ్దాం అంటే ఎక్కడికండి అని అడుగుతారు. ఏదైనా అడుగుతాం కదా, ఒట్టిగా ఉంటాం మనం. అందుకని బట్టి మీకు అర్థమవుతుందా కృష్ణుడి గురించి? కృష్ణ అంటే ఏంటి? తత్వం. ఏంటి కృష్ణతత్వం? ఆకర్షణ. ఏమిటి ఆకర్షణ? నీకు బయట ఉన్న ఆకర్షణ నుంచి తనున్న వైపుకు తీసుకెళ్తాడు. తను ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్తాడు. తను ఎందులో ఉన్నాడో అక్కడికి తీసుకెళ్తాడు. తను ఎక్కడ లేడో అక్కడికి ఎక్కడ లేడు ఆయన? కృష్ణ కృష్ణ కృష్ణ. తేలిక కష్టమా చెప్పండి? ఇట్లా మనకు అర్థం కాదు. జ్ఞానులు మాటలు విన్నా అర్థం కాదు. నిద్ర వచ్చేస్తుంటుంది, అదేమిటో పాడే. సరే, ఇవాళ శ్రీ నిసర్గదత్త మహారాజు గారు చెబుతున్నారు, లక్షలాది మంది శ్రీరాములు శ్రీకృష్ణులు వచ్చారు, ఒక కృష్ణుడు రాలా ఈ లోకంలో. మనకి తెలిసింది ఒక కృష్ణుడే. అంటే లక్షలాది మంది వచ్చిపోయారు అంటే అర్థం ఏంటి? మనం ఉన్నాం అన్నమాట కృష్ణుడితో. ఇది అదృష్టమే. లక్షలాది మందిలో ఎప్పుడో వచ్చి ఉండాలిగా. అయితే లక్షలాది మంది కృష్ణుడు వచ్చి వెళ్ళారు అంటే అర్థం ఏంటి? వచ్చి వెళ్ళారు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వచ్చి వెళ్ళాడంటే ఉన్నాడనే అర్థం, పోయాడని కాదుగా పదంలోనే. అంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఉన్నాడు, మనం కృష్ణుడితోనే ఉన్నాం, అది తెలుసుకోవాలి. ఇప్పుడు లేడు అనుకోకూడదు, కృష్ణుడు లేడు అనుకోకూడదు. మరి ఈయన చెప్తున్న వారు సామాన్యుడా? కృష్ణుడి గురించి చెబుతున్నాడు ఎవరన్నా అంటే బహుశా వాడు కృష్ణుడే అయి ఉండాలి. కృష్ణుడు కాకపోతే కృష్ణుడి గురించి చెప్పలేరే. ఇప్పుడు అక్కడ గురించి ఏమైనా కబుర్లు చెప్పండి, అక్కడ లేకపోతే మీరేం చెబుతారు? అక్కడ ఉంటేనే అక్కడ గురించి ఏదన్నా మీకు తెలిస్తే చెబుతారు. ఇంకా అదే ఉంటే అదే అయితే మీరు నిన్న చెబుతున్నారు వేదకుమార్ భృగు మహర్షి 40వ పేజీలు చెప్పి 40వ శ్లోకం 40 పేజీలు ఈ కలికాలంలో భృగు మహర్షి చెప్పిన మాట. ఈ కలికాలంలో ఋభుగీత చెప్పడమే కష్టం. ఋభుగీత చెప్పాడు అంటే వాడు మహాజ్ఞాని గురువు అయితేనే చెప్పగలుగుతానికి, ఎవరు చెప్పలేరండి. ఋభుగీత కష్టం, అర్థం కాదు. కానీ కృష్ణుడి గురించి చెప్పాలి అంటే, కృష్ణుడి గురించి మనం ఈ రోజున ఈ కాసేపు మాట్లాడుకుంటున్నామంటే, ఒకవేళ కృష్ణుడు ఇక్కడ లేకపోతే మనం మాట్లాడలేం. ఎట్లా ఉన్నాడు కృష్ణుడు అంటే అట్లా ఉన్నాడు, అట్లా కాదు, అది తెలుసుకోవాలి. ఎట్లా తెలుస్తుంది అది అంటే మీరు చెబితే తెలుస్తుందండి? కాదే. కృష్ణుడు ఉంటేనే కృష్ణుడి గురించి తెలుస్తుంది, ఆయన దయ ఉంటేనే తెలుస్తుంది. అది తత్వం. కాబట్టి లక్షలాది మంది శ్రీకృష్ణులు శ్రీరాములు వచ్చి వెళ్ళారు అంటే ఇప్పుడు శ్రీరాముడు ఉన్నాడు, ఇప్పుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. లేడని మన దృష్టిలో ఏంటి? 5000 సంవత్సరాల కాదు, కృష్ణ పరమాత్మ వచ్చి వెళ్ళిపోయి 5000 అయిపోయింది. అది భారత కాలంలో కథ కాదు. ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇది అట్లా చెప్పరు జ్ఞానులు. ఎప్పుడు
ఇప్పుడున్న దాన్నే చెబుతారు, ఎదురుగా ఉంటేనే చెబుతాడు జ్ఞాని. లేని దాని గురించి, దేవుడి గురించి ఎప్పుడు చెప్పడండి. గురువు ఎప్పుడు, జ్ఞాని ఎప్పుడు దైవం గురించి చెబుతాడు, దేవుడి గురించి చెప్పడు. దేవుడు అంటే రూపం. ఏది రూపాలు ఏవి? దైవం అంటే ఇప్పుడు ఉన్నది, దేవుడు అంటే ఇప్పుడు ఉండిపోయినవాడు, దైవం అంటే ఇప్పుడు ఉన్నది అంటున్నారు. వారిలో ఏ ఒక్కరైనా చైతన్యం యొక్క తత్వంలో మార్పు చేశారా? అంత బాగా చెబుతున్నారు. ఏమంటున్నారంటే వారిలో ఏ ఒక్కరైనా, వారిలో అంటే ఎవరిలో? కృష్ణుడు కానీ రాముడు కానీ చైతన్యం యొక్క తత్వంలో మార్పు చేశారా? చైతన్యం ఒక తత్వములో అంటే చైతన్యానికి ఏ లక్షణాలు ఉన్నాయి చెప్పండి? రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు. నేను ఇందాక చెప్పా కదా, మీరు చెట్టు వేశారు, ఇంట్లో పూల చెట్టు, పాదు చేసుకునే బాధ్యత మీకేముంది, కలుపు తీసుకునే బాధ్యత మీకు. పూలిచ్చే బాధ్యత ఎవరికి ఉంది? మొక్క. ఎంత మంచి పంట వస్తుంది, మీరు ఎంత కలుపు బాగా తీస్తే అంత మంచి పంట. అదే సంతోషపడుతుంది. మీరు కలుపు తీస్తే మొక్క సంతోషపడుతుంది, పంట బాగా ఇస్తుంది. వరి చేలో అయినా అంతే, కంది చేలో అయినా, జొన్న చేలో అయినా అంతే. అలానే ఇప్పుడు మీరు ఉన్నారు, రాముడైనా కృష్ణుడైనా, ఇది చాలా లోతైన గంభీరమైన. కృష్ణ అంటేనే నీలిరంగు, నలుపు రంగు. నీలము అంటేనే గంభీరమైన విశాలమైన అనంతతత్వం. అది రంగు కాదు, అది ఒక గొప్ప ఆకర్షణ. కృష్ణ అనే పదానికి అర్థం ఏంటి అంటే ప్రకృతి. కేవలం మనుషులే కాదు, పశుపక్షాదులే కాదు, దేవతలు కూడా ఆ దివ్య సమ్మోహన రూపానికి ఆకర్షితులయ్యాట. అది కృష్ణుడు అంటే. ఇప్పుడు కృష్ణుడు వచ్చాడనుకోండి, ఇక్కడికి సకల దేవతలు రావాల్సిందే. వచ్చారు సకల దేవతలు కూడా, అంత ఇష్టం కృష్ణుడు అంటే. ఆవులు కూడా పరిగెత్తుకు వచ్చేవిట. ఆ కృష్ణుడు ఒక కాలు, ఆ రూపంలోనే కృష్ణుడు ఎట్లా నిలబడ్డాడు చూడండి. ఒక కాలు ఇట్లా పెట్టి, ఆ ఓంకార రూపం, ఒక కాలు. అది ఆ కాలు చాలా గొప్పదండి. కిందున్న కాలు కంటే ఆ పైన ఊరిగా అలా పెడతారు. ఆయన అనంతతత్వానికి సంకేతం అది. సరే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరందరూ చూస్తున్నారా, చూడట్లేదా? మీరందరూ వింటున్నారా, వింటలేదా? మీ అందరికి స్పర్శ ఉందా లేదా? మీ అందరికి రుచి ఉందా లేదా? 5 ఇంద్రియాల లక్షణాలు ఉన్నాయా లేవా? ఇదే కదా శరీర తత్వం. ఇంద్రియాలన్నీ ఒకటే కదా, అవునా కాదు? ఇప్పుడు మీ అందరికీ నేను ఎలా కనపడుతున్నాను? పోలేండి, నా మోహం సరే. అక్కడ కృష్ణుడు ఎట్లా కనపడుతున్నాడు? కృష్ణుడిలానే కనపడుతున్నాడు. అందరికంటే కట్నే కనపడుతున్నారుగా కదా. ఈ చూచే కన్నుకి కనపడటం ఒకలాగానే ఉంది కాదా? ఇప్పుడు ఇంతమంది ఉన్నారుగా, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోని వాళ్ళు లేరు, నాలాంటి వాళ్ళు అజ్ఞానులు ఉన్నారు, మీలాంటి జ్ఞానులు ఉన్నారు. కానీ కృష్ణుడు అందరికీ ఒకలానే కనపడుతున్నాడుగా. కృష్ణుడు కూడా మనందరం అలానే కనపడ్డాం. చైతన్యానికి కనపడటం అనేది ఎప్పుడు ఒకలానే ఉంది, అది మార్చలేదు, మార్చలేదు. కృష్ణుడికైనా అలానే కనపడతాం, అలానే వినపడుతుంది. కృష్ణ అని పిలిచారనుకోండి, ధనవంతుడు పిలిచినా వినపడతాం. ఏమండి, ధనవంతులకి పిలిచినప్పుడు బాగా వినపడుతుందండి, అట్లా ఏంటి? ఈ పంచేంద్రియ జ్ఞానం అనేది చైతన్యం అంటే. చైతన్యము అంటే మీ ఇంద్రియ శక్తులే. ఇంద్రియ శక్తులు ఎక్కడున్నాయి? ఈ దేహంలో ఉన్నాయి. బాహ్యంలో చెవు రూపంలో, కంటి రూపంలో, ముక్కు రూపంలో, నాలిక రూపంలో, చర్మ రూపంలో ఉన్నాయి. దీనికి లోపల శక్తిగా ఉంది, దాన్నే దేహం అంట. దాన్నే ఏమంటున్నాం మనం? వ్యక్తి అంటున్నాం. వ్యక్తి అంటే 5 ఉంటేనే వ్యక్తి. త్వము అంటే ఇవి పనిచేయడానికి కావాల్సిన ఒక వెలుగు ఉండాలి, ఇంధన శక్తిలాగా. మీకు అర్థమైందా? తత్వము, వ్యక్తిత్వము, వ్యక్తి ప్లస్ తత్వము, అది ప్రాణం కూడా కావచ్చు. అయిందా? సరే, ఇప్పుడు మీ అందరికీ ఒకటే కన్ను ఉంది కదా. ఒకటే కన్ను ఉందా? ఒకటే దృష్టి ఉంది.
ఈ చైతన్యం అంటే ఇదేనండి. చైతన్యం అంటే ఈ గ్రహణ శక్తి, ఇది చైతన్యం, ఇంకేం కాదు చైతన్యం. సరే, చిత్తమే దోచాడ చిలిపి కృష్ణుడు. చిత్తాన్ని దోచాడు అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మన కళ్ళు తెరవంగానే అది బాగుంది ఇది బాగుంది అనే వెళ్ళిపోతూనే ఉంటాం, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా కనబడుతుంది అది వెళ్ళిపోవడం. అంటే చిత్తాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా అంటే, చిత్తం యొక్క లక్షణం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ కార్డు ఉంది కదా, ఈ కార్డుకి ఇటువైపు ఉంది కదా, ఇటువైపు కూడా ఉంది కదా, రెండు వైపులు ఉంది కదా. రెండు వైపులు లేని కార్డు ఉంటుందా? ఒక కార్డు అనే ఒక కాగితం అనైనా రెండు ముఖాలు ఉండాల్సిందే. చైతన్యానికి కూడా చైతన్యము అంటే ఎరుకకి రెండు ఉంటాయి. ఎరుకకి ఒకటి పరమాత్మ తెలుస్తుంది, ఒకటి ప్రపంచం తెలుస్తుంది. ఎరుకకి పరమాత్మ తెలుస్తుంది, ప్రపంచము తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఎరుక ఉందా లేదా చెప్పండి, ఉందా లేదా? లేకపోతే నా మాట మీకు ఎట్ట వినపడుతుంది? ఇప్పుడు మీకు ఎరుక ఉందా లేదా అని ఉందని అంటున్నారు కదా, ఎరుక ఉండబట్టి. సరే, దీనికి రెండు ఉన్నాయి. ఇప్పుడు మీకు పరమాత్మ తెలుస్తున్నాడు, మీకు ప్రపంచం కూడా తెలుస్తుంది. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు మీకు ప్రపంచము తెలుస్తుంది, పరమాత్మ కూడా తెలుస్తూనే ఉంది ఈ క్షణంలో. కానీ ఎక్కువే తెలుస్తుంది, ప్రపంచమే తెలుస్తుంది. ఒకవేళ చిత్తాన్ని కృష్ణుడు దోచేశాడు అనుకోండి, ఒక లక్షణాన్ని లేకుండా చేశాడు అనుకోండి, ఇప్పుడు ఏం తెలుస్తుంది? అంతే, అది ఆయన చేతిలోనే ఉంది. చిత్తము శివుడు ఆజ్ఞ లేదే, చిత్తము శివుడి చేతిలో ఉంటుంది అంతే. శివుడు వేరు కృష్ణుడు వేరు కాదు, భాగవత తత్వం ఒకటే. ఇప్పుడు మనకేమైందంటే, ఇప్పుడు మీరు ఉన్నారా లేదా? మీకు వెనక తెలుస్తుందా ముందు తెలుస్తుందా? వెనక తెలియదా? తెలుస్తుంది, వెనక కూడా తెలుస్తుంది. కానీ తిరగాలి. ఆ తిరగటం కూడా మన చేతిలో లేదు, ఆయన దయ ఉంటేనే తిరుగుతాం, అప్పుడు అది కనపడుతుంది. మళ్ళీ ఆయన దయ ఉంటేనే. అట్లానే మన ఎరుక, ఇప్పుడు మీకు ఈ కార్డుకు రెండో వైపు ఉందా లేదా? లేదంటే నమ్ముతారా మీరు? అంత విశ్వాసం రావాలి. కరెక్ట్, సత్యం అది. ఇప్పుడు ఇటు తిప్పా, మీకు ఎవరు కనపడుతున్నారు? గురువు గారు కనపడుతున్నారు. ఇటు తిప్పా, మ్యాటర్ కనపడుతుంది. మ్యాటర్ వెనక ఎవరు ఉన్నారు? గురువు గారు ఉన్నారు. గురువు గారి ముందే ఉంది. మనకు కూడా ముందు మ్యాటర్ ఉంటుంది, వెనక పరమాత్మ ఉన్నాడు. కాకపోతే కృష్ణుడిని తెలుసుకోవటం వల్ల మ్యాటర్కి బదులు ఆయన తెలుస్తారు. ఎరుకకి చిత్తము అనే మాటకు అర్థం ఏంటంటే, సద్గురువులు చెప్పారు, గురువు గారు, వెనక భాగము అడుగు భాగమే, నీటికి పై భాగం నీటికి అడుగు భాగం ఉన్నట్టుగానే చిత్తానికి కూడా అడుగున పరమాత్మ ఉంటాడు. ఇప్పుడు ఎరుకకి పరమాత్మ తెలుస్తున్నాడు, ప్రపంచము తెలుస్తుంది. కానీ ప్రపంచం మెండుగా తెలుస్తుంది మనకి. ఒకవేళ అక్కడ పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగితే, అదే చిజ్జడ గ్రంథి, ఆ గ్రంథి, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగితే, కృష్ణ అని మీరు అనగలిగితే, ప్రేమగా భక్తిగా అనగలిగితే ఏమవుతుందంటే, ఎరుకకి ఇది తెలియటము, తెలుసుకోవాలనుకోవటం, ఇటు వెంటబట్టం తగ్గిపోయి అది వికర్షణ అయిపోయి ఆ ప్రక్రియే పరమాత్మతో సంబంధం వెంటనే. అట్లా కాదండి. మీకు నేను కనపడటానికి ఎంత టైం పట్టింది? ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి, నేను కనపడినా. ఒకసారి తెలిస్తే ఎంత టైం పడుతుంది నేను తెలియటానికి? ఒక్క క్షణమే. అట్లానే మీకు పరమాత్మ తెలియటానికి అంత టైం కూడా పట్టదు. ఇక్కడ ఎంత భగవంతుడు ఎంత దయామయుడు, ఎంత అనుగ్రహ స్వరూపుడు అంటే, ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నా, మీరు నాకు కనపడాలంటే ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ కళ్ళు తెరియాలి, తెరిచాక మీరు నాకు కనపడాలి. టైం లేదు. కానీ సరే, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి, నేను మీకు కనపడుతున్నాను, కళ్ళు చూడకూడదు నన్ను. మళ్ళీ అదే ఆట, కృష్ణుడిలానే తయారయ్యారు మీరు కూడా. నేనే దొరికాను ఆడుకోవటానికి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకున్నారు, మీకు నేను కనపడడానికి జాలి అయిపోయి, నేను కనపడ్డానా కళ్ళు మూసుకున్నప్పుడు? మరి మీకు తెలిసారా? మీరు కళ్ళు మూసుకున్నా నేను కనపడలేదు, కానీ మీరు తెలుస్తూనే ఉన్నారుగా. అద్దండి పరమాత్మ అంటే. సరే,
ఇప్పుడు మీరు కళ్ళు తెరిచారు, నేను కనపడుతున్నా, అట్లని మీరు తెలియకుండా పోతారా? మీకు తెలుస్తూనే నేను కనపడతా, కానీ ఎక్కువ తెలియటం వల్ల దాన్ని మర్చిపోతున్నారంతే. మిమ్మల్ని మీరు నన్ను చూడటం కంటే తేలిక కృష్ణ పరమాత్మ చూడటం ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే. మరి ఎట్లా 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 సాధ్యం? ఇప్పుడు మనకి ఎక్కడుంది ఆకర్షణ చెప్పండి, ఒకటే మాట, ఎక్కడుంది? అంతే, మీరే చెప్పారు, ఇక్కడే ఉండండి వాళ్ళంతే అంటారు, ఒక నవ్వు నవ్వుతారు అంతే, ఏం చెప్పరు, సమాధానం కూడా చెప్పరు. ఏంటి వాళ్ళు ఉంటారా, మీరు ఇక్కడ నాకు మీరు అందరూ ఉండాలని అంటారు, అంతే నవ్వుతారు అంతే. చెబితే మళ్ళీ బాధపడతారంటారని నవ్వుతారు. సమాధానం ఏం మాస్టర్? రాజుగారు, ఒంగోలు రాజుగారు చెప్పండి. మీరు కళ్ళు మూసుకున్నా మీకు మీరు తెలుస్తారు, కళ్ళు తెరిచినా మీకు మీరు తెలుస్తూనే నేను తెలుస్తా, కానీ నేను తెలియటం చేత మీరు తెలియట్లేదని కాదు కదా, నేను తెలియటం వల్ల మీకు తెలియట్లేదని కాదు కదా. ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే మనం మీకు మీరు తెలుస్తారు అంతే. ఆకర్షణలా ఇటు చూడండి, ఒకసారి ఎంత ఉందో చూడండి. అది పోగొట్టేది ఒక్కటే, కృష్ణుడు మాత్రమే, పరమాత్మ మాత్రమే. అందుకే భక్తి అనే మాటకు అర్థం ఏమిటి అంటే, ఈ మాట మీకు కృష్ణ భక్తి అనే మాటకు అర్థం ఏంటంటే, కృష్ణుడు ఎందు భక్తి కాదండి. కృష్ణ భక్తి అంటే, కృష్ణ భక్తి అంటే అర్థం ఏంటి అంటే, ఈ ప్రపంచం మీద మనకి ఒక ఇష్టం ఉంది, తెలియని ఇష్టం, మమకారం, ఒక ఆకర్షణ ఉంది లేదా? ఇప్పుడు ఇంత చెబితే పోతుందా? ఇన్నిసార్లు వింటే పోతుందా? చీరలు మానుతామా, బట్టలు మానుకుంటామా, నగలు మానుకుంటామా, ఇంకా ఎక్కువ కొంటాం. ఇది చెప్పాక 2 రోజుల నుంచే ఎక్కువైపోతాయి. సినిమాలు మానుతామా, యూట్యూబ్లు మానుతామా, మంచి మాట పండగ రోజే కుదరదు మనకి. పండగ రోజు మంచి మాట అస్సలు వినాలి, వాళ్ళు ఎంత కష్టమో మంచి మాట వింటాం, ఎంత అదృష్టం ఉంటేనో సాధ్యం అది. సరే, ఏమన్నా మానగలుగుతామా? ఏం చేయలేము. గౌరవం వస్తుందా, భక్తి వస్తుందా? మనకున్నది భక్తి కాదు, లేదని అంటలేదు. నాకు నిన్ననే అనిపించింది, మనకి మెలకు వచ్చిన తర్వాత పడుకునేంత వరకు మెలకు ఎంత సహజంగా ఉంటుంది చెప్పండి, ఎరుక పడుకునేంత వరకు కదా. పడుకున్న తర్వాత నిద్ర ఎంత హాయిగా, ఎంత సహజంగా ఉంటుంది, ఎంత తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎరుక ఏమైనా కష్టమా చెప్పండి? ఎరుకతో ఏదైనా నేర్చుకోవాలంటే కష్టం. ఇప్పుడు మేము అందరికీ ఇంగ్లీష్ నేర్పుతాను, ఒక 40 రోజులు స్పోకెన్ ఇంగ్లీష్ అంటే కష్టం అండి మాకు అంట, టైం కష్టం అండి అంట. మీ అందరికీ డ్యాన్స్ నేర్పుతాను అంటే వద్దులేండి అంట. ఇప్పుడు ఈ శరీరం వంగుతుందా, యోగా నేర్పుతారంటే ఏది నేర్పుతా అన్నా ఈ ఎరుక రోజంతా ఉంటుంది, కానీ ఎరుకతో ఏదన్నా రావాలంటే కొంచెం కష్టమే కదా. ఎరుక ఎంత తేలిగ్గా ఉంది, అది సహజం కూడా. నిద్ర ఎంత హాయిగా ఉంది, అంత కష్టపడతారా? మెలకువ నిద్ర ఎంత హాయిగా ఉంది, ఎంత సహజంగా ఉంది. అలానే మీకు చెబుతున్నాను నేను, లోపల కృష్ణానుగ్రహం కలిగిన తర్వాత ఒకసారి ఆనంద స్వరూపం వచ్చాక ఆ ధ్యానం ఎంత తేలిక అంటే ఇంకా దాని వర్ణన కష్టం అండి. ధ్యానం అంత తేలిక అది ఇంకోటి కానే కాదు అసలు. ధ్యానం ఎందుకు కష్టమైంది అంటే, చేయాల్సి వస్తుంది కాబట్టి, చేయాలి కాబట్టి. వదిలిపెడితే ధ్యానమే తేలిక అసలు. ధ్యానాన్ని కొలిపెట్టండి, ధ్యానం పరవశిస్తుంది, పరవళ్ళు తొక్కుతుంది. ఇది ఎంత తేలిగ్గా ఉందో, మీకు ఏమైనా శ్రమగా ఉందా ఎరుక? మీకు నా మాట వినడం కష్టం కాకపోతే, ఇంకా కొంచెం సేపు వినాలంటే కష్టం, ఇంకో కొంచెం ఏదైనా వినొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, అది కూడా కష్టమే. సుఖం దుఃఖం కూడా కష్టమే, కానీ ఎరుక కష్టం కాదు. ఎరుకలోకి తెప్పించడం కష్టం డాక్టర్లకి.
నిద్ర తెప్పించడం కష్టం. నిద్రలో ఎంతసేపు అయినా ఉంటాం, హాయిగా శ్రమే లేదు. నిద్ర పోవటానికి, నిద్ర పట్టడానికి శ్రమ పడుతుందే కానీ నిద్రలో ఏ శ్రమ లేదు. మెలకు ఎరుక రావటం కష్టమై ఉండవచ్చు కానీ ఎరుక ఏ కష్టము కాదు. ఎంత తేలిగ్గా ఉంది పరమాత్మ ధ్యానం. అంత తేలికైన వాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ధ్యానం ఎట్లా వస్తుందని అడగండి. మీ ఎరుకుతో పాటు వచ్చిందే ధ్యానము, మీ ఎరుకుతో పాటు పోయింది కూడా పోలేదు. ఎరుగుతో పాటు ఉన్నదే ధ్యానము. నిద్రలో అన్ని వేళలా ఉన్నదే ధ్యానం. సరే, కాబట్టి ఏం చెబుతున్నాను నేను? 121ది. ఎంతోమందో రాముడు, ఎంతోమందో కృష్ణుడు వచ్చిపోయారు. ఏమన్నా మార్పు వచ్చిందా అప్పటి నుంచి? చూపులో కానీ, వినుకుల్లో కానీ, చైతన్యంలో ఏమన్నా మార్పు వచ్చిందా? అందుకనే నేనేమన్నానంటే, మొన్న చెప్పిన వినండి, 5-6 రోజులు ఎక్కువ. సరే, నచ్చిన వాళ్ళు వింటారు, అది వేరే విషయం. అది ఎప్పుడోగా నచ్చదు. కృష్ణ భక్తి అనే మాటకి ఏంటి అంటే, మీకు ఈ ఆకర్షణ అంత తేలిగ్గా దేని మీద వచ్చిందో అంత తేలిగ్గా వదిలగలిగితే దాని పేరు భక్తి అని పేరు. కృష్ణ భక్తి అంటే కృష్ణుడి మీద భక్తి కాదు, దీని మీద మమకారం మనసు వదిలిపెట్టిన క్షణానికి భక్తి అని పేరు. అది నేను అనేది. భక్తి అంటే ఒక వస్తువు మీద ఉన్నది కాదండి, ఒక వ్యక్తి మీద, ఒక రూపం మీద ఉన్నది కాదు, ఒక దాని మీద ఉన్న ఆకర్షణ వదిలిందే మనసుని, దానికి ఆ భక్తి అని పేరు. మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు నా మీద ప్రేమ లేదు అన్నారు, ఎందుకంటున్నారు బంధువులు మన ఇంటికి వచ్చిన వాళ్ళు మా మీద మీకు ప్రేమ లేదని అంటారు. ఎందుకని అంటున్నారు? సంబంధాన్ని బట్టి అంటారు. అంతే కదా. బట్ట, పెట్టుబడులు, రాకలు పోకలు, దాన్నే ఇంతకంటే ప్రేమ ఏం లేదు ఇక్కడ కదా. అట్లానే భగవంతుడు కూడా తన రూపం మీద తన నామాన్ని తలుచుకోవటం భక్తి అంటల్లా. మీరు దీన్ని వదిలిపెట్టిన మరుక్షణానికి దానికి ఆయన పరవశులైపోతారు. ఇది వదలాలి. ఎంత తేలిగ్గా వదలాలంటే, నిద్రలో ఎంత తేలిక వదిలిపెడుతున్నారు చెప్పండి మీ బంధాలని. రాండి చెప్పండి. నిద్రలో మీకున్న బంధాలు, మీ బంధువులు, వస్తువులు, సమస్తాన్ని ఎంత తేలిక వదిలిపెడుతుంది నిద్ర. ఈ ప్రపంచాన్ని అంత తేలిగ్గా, అంత సునాయాసంగా, అప్రయత్నంగా ఒకవేళ మనసు ఈ ప్రపంచంలో ఆకర్షణ వదిలిపెట్టగలిగితే ఆ క్షణానికి భక్తి అని పేరు. ఒక రూపానికి, నామానికి కాదు. దయచేసి అర్థం చేసుకోండి. దాని పేరు కృష్ణ భక్తి. కృష్ణ అనే మాట అర్థం ఏంటి? ఆకర్షణ. దేని యందు? జ్ఞానము యందు. ఆ లోపల ఉన్న బ్లిస్ అంటారు దాన్ని. నా అనే అర్థానికి బ్లిస్, అఖండమైన ఆనందం. దాని యందు ఆకర్షణ అంటే అర్థం ఏంటి చెప్పండి? అసలు అది ఆకర్షణ కాదు. అసలు అది దీని మీద మనకున్న ఆకర్షణ చెప్పాల్సి వస్తుంది. కానీ భక్తి అంటే పరమాత్మ మీద ఉన్నదాన్ని, నామాన్ని భక్తి అంటున్నాం కాదు. ఇది కాదు. దీని మీద విరక్తో అనురాగం, అది కాదు. అంత తేలిక. నిద్ర అంత తేలిగ్గా, మెలకువ అంత సహజంగా సంబంధం పెట్టుకుంది ప్రపంచంతో. మెలకువ ప్రపంచంతో అంత సంబంధం పెట్టుకుంది తేలిగ్గా. మనసు అంత తేలిగ్గా ఆకర్షితమైంది. అంత తేలిగ్గా ప్రపంచంలో ఆకర్షణ వదిలిపెట్టగలిగితే ఆ క్షణానికి భక్తి అని పేరు. బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ కృష్ణుడా, రాముడా, ఆంజనేయుడా, శివానందుడా కాదు. అర్థమవుతుందా రాజుగారు? ఇంట్లో లేరు అంటే అర్థం ఏంటి? బాత్రూంలో ఉన్నారని. అదంతా కలిపిల్లే కదా. బయట లేరండి మామవారు, ఎవరో చెప్పారు, అప్పులు వాడు వస్తున్నాడు, నేను ఇంట్లో లేనని చెప్పమన్నాడు. సరే, వాడు వచ్చి ఎవరిని, ఆయన ఉన్నాడా అన్నాడు. అంటే ఆయన లేరని చెప్పమన్నారని చెప్పాను. ఇంట్లో లేడని చెప్పలా, ఇంట్లో ఉన్నాడని చెప్పాలా. ఏం చెప్పింది? ఆయన ఇంట్లో లేడని చెప్పమన్నారండి అని అంది. మీకు అర్థమవుతుందండి? ఆయన ఏం చెప్పాడు? నేను ఇంట్లో లేనని చెప్పాడు. ఆవిడేం చెప్పాలి? ఇంట్లో లేరండి అని చెప్పాలి. వాడికి అప్పులు వాడికి ఏం చెప్పింది ఆవిడ? ఆయన ఇంట్లో లేరని చెప్పమన్నారని చెప్పింది. దాని అర్థం ఏంటి? ఆయన చెప్పింది, ఆవిడే చెప్పింది. ఆయన ఇంట్లో ఉన్నారనే అర్థం. భక్తి అంటే మీరు ఎవరిని తలుచుకుంటున్నారు, ఎవరిని అంటున్నారు కాదండి. అప్పటికి మీ మనసులో ఏం వదిలి ఉంది అన్నది ఇంపార్టెంట్. అంతే, దాన్ని పట్టుకోవటం అంతే గుర్తు. నిద్రపోయారు అంటే దేని ఇక్కడ లేరని అర్థం, ఇక్కడ ఉన్నారంటే నిద్రపోలేరని అర్థం. భక్తి అనే మాటకు అర్థం లోపల ఎవరున్నారని కాదు,
లోపల ఏం లేదు అని. మా ఆయన ఇంట్లో లేరని చెప్పారు అంటే ఆవిడ చెప్పింది అదే, లేరని చెప్పమన్నారండి అని అంది. దానంటే వాడు కూడా వెళ్ళిపోవచ్చుగా, లేరని చెప్పమన్నారు కదా అంటే లేడేమో అని అర్థమా దాని అర్థం? అంటే ఉండి చెప్పమన్నారని అర్థం కదా దాని అర్థం. అంటే మన నామస్మరణ మనం చేసే జపాలు కూడా ఇట్లాంటి పదం లాంటిదే, బాగా గుర్తుపెట్టుకో. ఏమంటే మీకు అర్థమవుతుందా? భక్తి అనే మాటకు అర్థం ఏమిటి అంటే, మీరు నిద్రపోయేటప్పుడు ఏదైనా చెబుతా అన్నారనుకోండి, రేపు రేపు చెబుతా అన్నారు, రేపు మాట్లాడతాను, అంత తేలిక వదిలిపెడతారు. అది భక్తి అయినా సరే ఏదైనా సరే బలవంతంగా ఆపుకోవటంగా అది ఆవహించిపోయినప్పుడు ఆ మనసు ఎంత తేలిగ్గా, మెలకువ ఎంత తేలిగ్గా ప్రపంచాన్ని పట్టుకుంటుందో, నిద్ర ఎంత తేలిగ్గా వదిలిపెడుతుందో, ఆ ప్రక్రియ ఒక్కటి ఆకర్షణ విషయంలో మీ మనసు వస్తే ఇక్కడ ఏం చేస్తుందంటే, ఒక తమాషా చెబుతా చూడండి. మెలకువ ఏం చేస్తుంది? ప్రపంచాన్ని పట్టుకుంటుంది, సంబంధాన్ని తీసుకొస్తుంది. నిద్ర ఏం చేస్తుంది? ప్రపంచంతో సంబంధాన్ని తీసుకెళ్ళిపోతుంది కదా. మెలకువ రాగానే ఏమొస్తుంది? మెలకువతో పాటు ఇంకోటి వస్తుందండి, చడ్డి పిల్లాడు ఏళ్ళు పట్టుకొని వచ్చినట్టుగా మనసు ఒకటి వస్తుందండి. ఈ మనసు ఏం పట్టుకుంటుందో తెలుసా అండి? ఇప్పుడు మీరు చూడండి, ఒక చిన్న కథ చెబుతా. మీరు మీ పిల్లల్ని తీసుకొని ఫస్ట్ టైం బజార్కి తీసుకెళ్తున్నారు అనుకోండి, వేలు పట్టుకొని అలా చూస్తాడు. అటు బొమ్మలు కనపడ్డాయి అనుకోండి, ఈ వేలు జాస ఎటు ఉంటుంది? బొమ్మ మీదకి వెళ్ళిపోతుంది. బొమ్మ అడుగుతాడు. ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టాడు? కొనిపెట్టాల్సింది ఎవరు? కొనిపెట్టాల్సింది అంత బొమ్మ ఇష్టపడ్డా, బొమ్మ కావాలి నాన్న అని చూస్తాడు. ఏం నాన్న అది అంటే మళ్ళీ వాడు కొనిపెట్టాలి. కొనిపెట్టాక కొన్నాక తీసుకున్నాక ఇక నాన్న లేదు దున్నా లేదు, మళ్ళీ బొమ్మతో ఆట. మళ్ళీ కొత్త బొమ్మ వస్తే మళ్ళీ నాన్న ఏ నాన్న అది అంటే ఇటు కాసేపు ఇటు కాసేపు ఇటు. ఈ వేలు పట్టుకొని వస్తుంది మనసు, అది లేకుండా అది ఉండదండి. మనసు ఎట్లాంటిదంటే మెరుపుతో పాటే వస్తుంది, దాని కొడుకు అది, దాని రెండో ముఖం. ఎరుకకి రెండో ముఖం. ఇప్పుడు ఈ కాటకి రెండో ముఖం, రెండు ముఖాలు ఉన్నట్టే ఎరుకకి రెండో ముఖం మనసు ఉంది. ఒక ముఖమేమో పరమాత్మ ఉంది, ఒక ముఖమేమో మనసు అన్నాం. ఈ మనసు ఏం చేస్తుంది అంటే, ఎరుక ప్రపంచాన్ని ఎలా పట్టుకుంటుందో మెరుపు నాగనేగా తెలిసింది. అదెవరో కాదు ఇది, ఎరుక పట్టుకోదండి. ఇప్పుడు కొడుకు ఏమన్నా తండ్రి వేలు పట్టుకొని తీసుకెళ్తున్న షాపు చూడు, ఇగో ఇక్కడ ఐస్ క్రీమ్ చూడమని చెప్పడు, వీడు చూస్తాడు. తండ్రిని చూపమని చెప్పడు, నేర్పేటప్పుడు నేర్పుతాడేమో, తర్వాత వాడే పట్టుకుంటాడు. అట్లానే ఎరుకతో వచ్చినటువంటి మనసు వెంటనే ఆకర్షితం దీని వైపు పట్టుకుంటుంది. మళ్ళా అనుగ్రహం కలిగితే, కృష్ణుడు అనుగ్రహం, అంత ఎరుకేం పట్టుకోకల్లా వదిలిపెట్టగల, అది పట్టుకునేది వదిలిపెట్టలేదు. అందుకనే నిద్ర అంత తేలిక వదిలిపెట్టగలిగింది. ఎరుకకి ఎంత తేలిగ్గా వదిలిపెట్టగలిగింది ఈ ప్రపంచాన్ని నిద్రలో అంటే, పట్టుకోలేదు కాబట్టి వదిలిపెట్టింది. నేను అర్థమవుతుంది నా మాట. నిద్రలో ఎందుకు వదిలిపెట్టగలుగుతున్నాం అంటే, ఎరుక ముందే పట్టుకోలేదు కాబట్టి. సరే, మనం ఎరుకను పట్టుకోకపోవడం తర్వాత విషయం. ఈ మనసు ఏం చేసిందంటే, ముందే ఎరుకను పట్టుకోలేదుగా, ప్రపంచాన్నే పట్టుకుంటుంది. ఆకర్షణ దానికి అది అంతా అదే. ఎరుకంతా ఎంత తేలిగ్గా ప్రపంచంతో సంబంధం పెట్టుకొని వదిలిపెట్టిందో, ఈ మనసు కూడా ప్రపంచం మీద ఆకర్షణని అంత తృణప్రాయంగానో, అంత తేలిగ్గానో, అంత సహజంగానో ఒకవేళ వదిలిపెట్టగలిగితే, ఒకవేళ ఎట్లా అంటే, ఇప్పుడు మనం పెళ్లి భోజనానికి వెళ్తాం అనుకోండి, అక్కడ అన్ని బఫే ఉంటుంది. మీకు ఇష్టమైన దాని వైపే మనసు వెళ్తుంది. పక్కన ఉంది పదార్థమే, కానీ దాన్ని ఎంత తేలిక వదిలిపెట్టింది? ఆ పట్టుకోను లేదు, వదలను లేదు. మీకు అర్థమవుతుందండి? పక్కన ఉన్న పదార్థంలో మీకు అక్కడ ఐస్ క్రీమ్ ఇష్టం ఉంది, పక్కనే జిలేబీ ఉంది. జిలేబీ కనపడుతుంది, దాన్ని పట్టుకొని వదిలిపెట్టరు. పట్టుకోను లేదు, వదిలిపెట్టడం లేదు. వెంటనే ఐస్ క్రీమ్ వైపే వెళ్ళిపోతాం. పక్కవాడికి ఐస్ క్రీమ్ వదిలిపెడతాడు, జిలేబీని పట్టుకుంటాడు. అవి వదలటం కష్టం వాడికి. ఐస్ క్రీమ్ విషయంలో పట్టుకునేది వదలలేదు, దాన్ని ఎరుక అంటాం. మీకు అర్థమవుతుంది? మీకు ఇష్టమైన దాంట్లో మనసు ఉంటే, దాన్ని ఒక బఫేలో మెనూలో అన్ని పదార్థాలు ఉంటే,
మీకు ఇష్టమైన పదార్థాన్ని మనసు అందాం, అయిష్టంగా ఉన్న వాటిని ఎరుక అనండి. అది ఎరుకలో ఇష్టాలు ఉండవు, పదార్థమే ఉంటుంది. ఇష్టాల్లో పదార్థాలే ఉంటాయి, ఎరుక ఉండదు. ఇంతే గొడవ. అంత తేలిగ్గా ఇష్టాన్ని వదిలిపెట్టగలిగితే, ఆకర్షణ వదిలిపెట్టగలిగితే ధ్యానం కర్తామలకమవుతుంది. ఎరుకంత సహజంగా ఉందో మనసుకి ఇష్టం అనే ఆకర్షణ ఒక్కటి దానికి భక్తి అని పేరు. అక్కడ ఎవరు ఉన్నారనుక, అక్కడ రాముడా కృష్ణుడా అని చెబుతూ చైతన్యం అన్నది పంచమూర్తుముల యొక్క సారము, ప్రాణముల యొక్క సమయోగము వలన ఉత్పన్నమడేది. అది యువతల వాళ్ళు మార్చరు. అందుకని రాముడు వచ్చిన, కృష్ణ పరమాత్మ వచ్చిన వాళ్ళ పాండవుల్ని మార్చలేదు, కౌరవుల్ని మార్చలేదు. అడిగారు కాబట్టి పాండవులకి హితం చెప్పారు పరమాత్మ. అడగలేదు కాబట్టి వాళ్ళని మార్చవచ్చు కదా. అసలు సృష్టి ఎందుకు చేయాలి? అదే. అందుకనే ఇవాళది మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం. పరమాత్మే చేయలేదంటే మన ఇంద్రియాలు, మన ఇంద్రియ సంయోగమైన ఈ వ్యక్తి వీడు చేశాడు. పరమాత్మ ఎరుక ఏం చేయదండి. ఎరుక ఒకటే. అక్కడ తోపులాటలు జరుగుతున్నాయి అనుకోండి పదార్థాల దగ్గర, పెళ్లిలో వ్యక్తి బాగానే ఉన్నాడు, పదార్థాలు బాగానే ఉన్నాయి, వ్యక్తిత్వంలో తేడా వచ్చింది. అందుకని కొట్టుకోదొస్తారు వీళ్ళు. తొక్కిసలాట్లు ఎక్కడ వస్తున్నాయి? వ్యక్తిత్వంలో వచ్చిన తేడా, పదార్థంలో జిలేబీలో తేడా. అది కానీ పరమాత్మ ఏమీ చేయలేదు. చూశారంతే. కలుపు మొక్క పీకోవాల్సిన బాధ్యత మీరే, కలుపు పెంచుకున్నది కూడా మీరే, కలుపు మీరే, కలిసిపోయింది కూడా మీరే. ఇది ఇవాళకి సత్సంగం. ఒకటే నా ప్రార్థన ఏమిటి అంటే, కృష్ణ అనే పదం యొక్క వైభవం ఏమిటి అంటే తత్వం. అది కృష్ణ అనేది తత్వం. ఏమిటి కృష్ణతత్వం? క్రిష్ అనేది ఆకర్షణ, న అనేది ఆనందము, జ్ఞానము. ఈ ఆకర్షణ జ్ఞానం వైపు రావాలి. ఆకర్షణ జ్ఞానంగానే ఉంటే అదే కృష్ణుడు. జ్ఞానమే ఆకర్షణ, ఆకర్షణే జ్ఞానము. జ్ఞానం వేరు, ఆకర్షణ వేరు కాదు. అది ఇప్పటికే నీ చెంత ఉంది. కానీ ఈ ఆకర్షణ మనసు అనేది ఇంద్రియాలతో, ఈ దేహంతో మనసు అనే ఒక పిలక వచ్చింది. ఈ పిలక లక్షణం ఆకర్షణ. పిలకకే ఆకర్షణ ఉంది. ఈ ఆకర్షణ ఈ ప్రపంచం వైపు మనసుకి మెలకువ దేహంలోకి వస్తుంది. మెలకువ దేహంలోకి వచ్చాక మనసు ప్రపంచంలోకి వెళుతుంది. ఎరుక ఎక్కడిలోకి వచ్చింది? మేధస్సులోకి వచ్చింది. దాన్ని మెలకువ అంటున్నాం. ఎరుక మేధస్సులోకి వస్తే, మేధంతో దేహంతో కలిస్తే దాన్ని ఏమంటున్నాం? మెలకువ అంటున్నాం. మెలకువ ఏమైంది? మనసుగా మారింది. ఈ మనసుకి ఏమవుతుంది? లోపలికి వెళదాం, బయటికి వస్తాం. నిద్ర పట్టేంత వరకు మళ్ళీ బయటికి ఆకర్షణ. ఈ ఆకర్షణ ఎలా పోతుంది అంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల, కృష్ణుడి అనుగ్రహం వల్లే. ఎట్లా అనుగ్రహం ఉందని ఒట్టిగా అంటే రాదండి. అంత 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 ఇష్టంగా, అంత ప్రేమగా. మనకి ప్రపంచం మీద ఉన్న ప్రేమలో శతాంశం ఉన్నదా? కొంచెం ఉన్నదా? ఒక్కసారి మాత్రం ఇప్పుడు మీరు చూడండి, పిన్నీసుని అయస్కాంతం వైపు తీసుకెళ్ళినా, అయస్కాంతాన్ని పిన్నీసు వైపు తీసుకెళ్ళినా, పిన్నీసు అయస్కాంతం కాదు, పిన్నీసుని ఆపలేరు మీరు. ఒక్కసారి అట్లానే ఒక్కసారి ఈ మనసు కనుక కృష్ణుడిని ఒకసారి రుచి చూసింది అంటే ఇంక అసలు ఇటు రాలేదండి. రాలేదు. అది ఆయన. దాని పేరు నా కృష్ణ. కృష్ణ అనే పదం అంత గొప్పది. నామమే చాలు. నేనెవరు కాదు, నేను లేనని ఎప్పుడు తెలుస్తుంది? అట్లా కాదు. అసలు నేను లేనని తెలియాలండి. నేనెవరో తెలియాలా? నిద్రలో రెండు లేవుగా. మన నిద్రపోయినప్పుడు నేనెవరో తెలియట్లేదు, నేను లేనని తెలియట్లేదు. తెలుస్తుందా? మరి నేనున్నానా లేనా? నేను ఉంటున్నాను, నేను లేనని తెలియట, నేనెవరో తెలియట్లా. ఇది నిద్ర యొక్క వైభవం. అలానే జ్ఞానానికి నేనెవరో కాదు, నేను లేనని తెలియటం కూడా కాదు. ఈ ఆకర్షణ చాలా ముఖ్యమైనది. ఆకర్షణ ఇటువైపు ఉన్నదాన్ని అటువైపుగా మార్చగల సూదంటి రాయి పరమాత్మే.
గురువు వేరు, పరమాత్మ వేరు కాదు. అలాంటి ఒక గురువు యొక్క వైభవం, గురువే పరమాత్మ కాబట్టి అట్లాంటి వైభవం. ఇప్పుడు మనం ఏం చేయలేమండి, ఉన్నదే ఇవ్వలేం. మనం ఈ పండు ఇవ్వాలంటే ఎంతో కష్టం. ఆకర్షణ అనే మాటకు అర్థం సృష్టి స్థితి లయాలండి. సృష్టి చేయగలరు వాళ్ళు, సృష్టి చేయగలరు. భగవాన్ గురువు గారు చెప్పారు, సద్గురుదేవులు భగవాన్ విషయంలో అది రికార్డ్ అవ్వలేదు. ఒకసారి ఎవడో వచ్చాడు, ఓ పిల్ల భక్తుడు, నాకు లడ్డు కావాలని. ఎక్కడ తెస్తారు భగవాన్ లడ్డూలు? సరే ఇందులో ఉందేమో చూస్తా అని చెప్పి గురువుగారు అది భగవాను ఒక డబ్బా తెచ్చి అందులో తీసి ఓ లడ్డు ఇచ్చారు. అక్కడ ఎందుకు ఉంది? లేదు అది. ఒకసారి గురువుగారి దగ్గరికి ఈ 2 మాటలు చెప్పి ముగిస్తా, తర్వాత ఉట్టి పండగ అయిపోగానే అందరు ప్రసాదాలు తీసుకొని, దీన్ని ఉట్టి పండగ చేసి ఒట్టి పండగ చేయకండి దయచేసి, చాలా గట్టి పండగ ఇది. చాలా దూరం నుంచి వచ్చారు పాపం, ఒంగోలు నుంచి కూడా. రాజుగారి నిద్ర లేకుండా 2ంటికి లేచి భార్య పిల్లల్ని వాళ్ళిద్దరు, సరే గురువుగారు అట్లా కూర్చొని అయిపోయింది, అందరికి పళ్ళు ఇస్తున్నారు. అదేమో అన్సీజన్, ఆ పళ్ళు దొరకవు, మామిడికాయో ఏదో సీజన్, అన్సీజను. సరే గురువుగారిని ఆ వచ్చిన పిల్లలు ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు కదా, ఈ సీజను అన్సీజను. అక్కడ గురువుగారు ఉన్నారు, ఇస్తున్నారు కాబట్టి అడుగుతారు, ఇవ్వండి అని అడుగుతారు. అక్కడ గురువుగారిని వాడికి తెలుసా ఏంటి? మనకి మాత్రం తెలిసి వచ్చింది ఏంటి? గురువుగారు నాకు అది కావాలన్నట. ఎక్కడి నుంచి వస్తా? అటు ఇటు చూశారు, ఆ పీట కింద ఉందేమో చూస్తాను, తీసి ఇచ్చారు. పీట కింద నుంచి ఎందుకుంటుందండి? సృష్టి చేయగలరు. అట్లాంటి అరుదైన మహాత్ములు వాళ్ళు ఏదనుకుంటే అది. ఓసారి గురువుగారు వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్, పోతున్నట్ట. ఆవిడకి వేమిళ్ళు పాపం, ఎదురుగా మంచి మన కమలాపళ్ళ లారీ వెళ్తుంది. ఆమెకి తినాలనిపించారు, చూస్తే ఒళ్ళు ఉన్నాయి. గురువుగారు ముందు కూర్చొని ఉన్నారు. ఒకసారి పరమాచార్య స్వామి ఉన్నారు, కూర్చొని వస్తారు. భక్తులందరూ వచ్చారు. చంటి పాప వచ్చి అది అడిగింది, నాకు మామిడి పండు కాదు. ఈయనేమో పళ్ళు ఇస్తున్నారు, అరటిపళ్ళు ఇచ్చారు స్వామి. అరటిపండు కాదు, నాకు మామిడి పండు. ఎక్కడి నుంచి? ఆ సీజనే కాదు అది. ఇప్పుడంటే పునాస పళ్ళు, ఆ పళ్ళు, ఈ పళ్ళు వస్తున్నాయి. స్వామివారు ఒక్క క్షణం ధ్యానం చేశారటే, ఇంతలో అయిపోయాయి. ఎవరో ఎక్కడి నుంచో అంత బుట్ట తీసుకొస్తే అందులో ఒక పండు, మామిడి పండు తీసుకో అన్న. ఎక్కడి నుంచి వస్తుందప్ప? సాక్షాత్తు ఎక్కడిది స్వామి అని అడిగితే కామాక్షమ్మ ఇచ్చిందన్న. అటు చెబుతారు, అది వేరే సృష్టి అదండి. మనం ఏం చేస్తాం? ఏం చేయగలమండి? మనకి దేని మీద విలువ లేదు, ఎవరి విలువ లేదు. దేహం తప్పితే మనకు ఇంకోటి కనపడదు. ఆకర్షణ దేహం మీదనే, మహా అయితే ప్రపంచం మీద. వికర్షణ లేదు. వికర్షణ వస్తే చాలు భక్తి ఆరంభమే, ఎవరి మీద కాదు. ఒక మాట చెబుతున్నాడండి, ఒకసారి శరీర పతనం అయిన తర్వాత ఆ చీకట్లో, అది ఎట్లాంటి చీకటి అంటే తెలియదట అసలు. ఆ జీవుడు అట్లా వెళుతుంటాడు, అక్కడ గురువు వస్తాట చేయబట్టు నేనున్నా అనే వెలుగ్గా. ఇక్కడే ఉందండి ఇదేమంది, గురువు విలువ మనకేం తెలుస్తుంది? గురువు యొక్క స్నేహము ఉండి కూడా అర్థం చేసుకునేవాడు, పరిచయం కూడా కలవనివాడు ఆ చీకటితో ఇప్పుడే వెళ్ళిపోయాడు. వాడికి ఇంకా రక్షణ లేదండి ఈ లోకంలో. గురువును కాదన్న వాడికి రక్షణ లేదు. దైవం వేరు, గురువు వేరు కాదు. బాగుంది, మేము కృష్ణుడు పూజ చేస్తున్నామండి, గురువుతో పని లేదన్నారంటే కృష్ణుడు వెళ్ళిపోతాడు, అక్కడ ఉండడు. ఎక్కడున్నాడు కృష్ణుడు? నీ మనసులోనే ఆకర్షణ అనే ఒక సులక్షణమే లేనప్పుడు పరమాత్మ అంటేనే సులక్షణం, కానీ విలక్షణం కాదండి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు దేన్ని కాదంటున్నారు, దేన్ని అవునంటున్నారు కాదు విషయం అని. అర్థమవుతుందా? కృష్ణ అన్న పదం బాగా తలుచుకోండి. చెప్పండి, ఓం క్లీం కృష్ణాయ నమః. వసుదేవసుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. దేవకి అంటే ఆ దేవకి కాదు, ఈ మనసే. ఈ మనసు ఎప్పుడు పరమానందం చెందుతుంది అంటే ఆ జగద్గురువు ఆయన మనకి ఉండే ఆకర్షణ ఆయనే పోగొట్టాలి. ఆకర్షణ వికర్షణ ఆయనే ఇవ్వాలి. ఆ క్రియ చేయవలసింది పరమాత్మే, గురువు చేయవలసిందే అండి. మనంతరికి మనంగా సంపాదించేది ఏం లేదు.
ఏది మనం సంపాదించేది లేదు. ఇది సత్యం బాగా 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 తెలిసి. ఇప్పుడు నేను లేను అని ఎందుకు చెబుతారు అంటే గురువుగారు, ఇప్పుడు ఆ పుస్తకం మనం ఈ పుస్తకం తయారైంది, ఇవాళ ఆవిష్కరణ చేద్దాం. మనం గత కొంతకాలంగా నిసర్గదత్త మహారాజ్ చెప్పుకుంటున్నాం కదా. ఆ నిసర్గదత్త మహారాజ్ది ఒక రాండి అబ్బాయి, ఇది తేలిగ్గా వేశారు ముడి, ఈ ముడి గట్టిగా పడలేదు. ఈ నిసర్గదత్త మహారాజు వారిది కొన్ని భాగాలుగా పూర్తి అయిపోయింది. ఆ కొన్ని భాగాలని తెలుగులో నేను లేను అనే పేరుతో ఈ పుస్తకాన్ని ముద్రణ చేశారు. మన దీనికోసం గంటేల భరత్ ఎంతో కష్టపడ్డాడు. మన వెంకటేశ్వరరావు గారు, సీతారామూర్తి గారు దీనికి ముద్రణకు కావాల్సిన ఏర్పాటు చేశారు. సంతోషం. తర్వాత ఆయన మహతి ప్రింటర్స్ రామ్మూర్తి గారని చాలా సుందరంగా చేశారు. ఈ పుస్తకం రావటానికి కారణం నేను కాదు, మన బాణాల రవి గారు రాయమట్టే వచ్చింది. మరి ఇదే అంటే పుస్తకం ఉంటే ఏంటంటే 1కి 10 సార్లు చదువుకోవచ్చు, అర్థమైనా అర్థం కాకపోయినా నచ్చినా చదువుకోవచ్చు. ఇట్లా ఇది ఒక 64 చాప్టర్లతో వచ్చింది పుస్తకం. ఇదేమో గురువుగారు ఇట్లా వచ్చింది. సరే, నాకు భగవాన్ జ్ఞానం కాబట్టి, భగవాన్ ఇష్టం కాబట్టి భగవాన్ ముద్ర ఫోటో ఈ పుస్తకాలు ఇక్కడ అందుబాటులో పెట్టారు. దీనికి ఏదో వెల ఒక 200 రూపాయలు పెట్టారు. లాభాపేక్ష ఏం లేదు, కీర్తికాంక్ష కూడా లేదు. చదివితే చదువుకోండి, నచ్చితే కొనుక్కోండి, నచ్చకపోతే నచ్చిన వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి ఈ రోజున పరమ గురువులు, జగద్గురువులు, త్రైలోక్య గురువు, జ్ఞానమే గురువు, గురువే జ్ఞానము. సద్గురుదేవులు నాకేదో కించిత్ అవగాహన ఇచ్చి అది నీ ఆంజనేయ స్వామి వల్లే అని అన్నారు. సరే, ఏదైతే గురుతత్వం ఒకటే. ఇంకొక విషయం కూడా మీకు చెబుతూ ఒక మంచి మాట చెప్పాలి. వాళ్ళ గురువుకి ఏ గురువు పరంపర యందు ఒక భేద దోషం ఉండదు. ఆ గురువు ఈ గురువు అని మనమే కొట్టుకుచేస్తాం. మన మధ్య ఉండేది గురువు అంటేనే ఒకళ్ళు అని. ఒక చిన్న సంఘటన చెప్పి ఇది ముగిస్తాను. ఒకసారి నేను గురువుగారి దగ్గర పరిచయమైన కొత్తల్లో 88లో ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళాను. నేను పరిచయమైన కొద్ది రోజుల్లోనే, నెల రోజుల్లోనే, ఇప్పుడు పదే వెళ్ళేవాడిని. గురువుగారు అప్పుడు నాచారంలో ఉండి ఎవరో పెద్దలు వచ్చారు, 80 ఏళ్ళు పైన ఉన్నాయి, ఆయన సాధకుడు. సరే, గురువుగారిని సాధన పూర్తయింది. ఏదో పౌర్ణమి, ఏదో పండగ. గురువుగారు అన్నారు, నీ సాధన పూర్తయింది, నీకు పూర్ణ జ్ఞానం కలుగుతుంది, అది నేను పూర్తి చేస్తాను అన్నా. అంటూ ఏమన్నారంటే, అది నీ గురువు ఆజ్ఞ అయితే. అప్పటికి గురువుగారి కంటే ఆయన చాలా పెద్ద. వాళ్ళ గురువుగారు అప్పటికి పెద్దవారు. ఎప్పుడో ఆయన చిన్నతనంలో 8వ ఏటో 12వ ఏటో ఆ గురువుగారు మంత్రదీక్ష ఇచ్చి నీకు పూర్తి అవుతుందని చెప్పి ఆయన వెళ్ళిపోయి అదృశ్యమైపోయి వెళ్ళిపోయారు ఎక్కడికో. ఏ హిమాలయాలు ఎక్కడున్నారో కూడా తెలియదు. గురువుగారు ఏమన్నారంటే, ఆ గురువులని అడిగి ఆ గురువుతో మీ పర్మిషన్ తీసుకొని మీ ప్రయాణం పూర్తి నేను చేస్తాను అన్నారు. మళ్ళీ వారు వీరైతేనే చేయగలుగుతారు, వాడెక్కడున్నారో వీరికి ఎలా తెలుసు? అట్లా మనం కంచి పరమాచార్యులు వారి మన కథల్లో కూడా, వారి చరిత్రలో ఎన్నో ఇట్లాంటి విషయాలు, చందోళ శాస్త్రి గారి విషయంలో జరిగిన అట్లా మన సద్గురువులు వాళ్ళు చెప్పారు. ఇందులో చెబుతారు నిసర్గదత్త మహారాజు. చూడండి, ఒక మాట చదివితే ఏమన్నారంటే, మీరు ఎందుకు అర్థం నీకు గత జన్మలు ఎన్నయో ఉండెను అని నీవు అందుకు. అసలు ఏ విధముగా నీ మొదటి జన్మ నేరము నీపై ఆరోపించబడినది. మహా అయితే 12 జన్మలు తెలుస్తాయి. జన్మలు చెప్పగలరు. ఒక గురువు చూస్తుండగానే అది వచ్చే వారం చెప్పుకుందాం. జన్మ తెలియటం కాదండి, ఆ చిత్తమేది వచ్చాడా చిలిపి కృష్ణుడని చిత్తంలో, ఆ ఎరుకలో ఇంకొక పక్కనే ఆయన ఒక్క క్షణంలో మాయం చేస్తారు. అది ఆయన మాయే, కృష్ణమాయ. అది ఈ ప్రపంచం కృష్ణమాయ.
వచ్చే వారం చెప్పుకుందాం. కాబట్టి ఈ పుస్తకాన్ని ఇవాళ బహుశా ఎక్కువ రాలేదేమో, ఎన్ని వచ్చినాయో తెలియదు. ఒక పుస్తకం రండి, పట్టుకోండి, రండి, దాన్ని మీరు రండి, రవి గారు రండి. అర్థమైందా? నేను లేనంటే అర్థం ఏమిటి అంటే, ఇందా చెప్పా కదా, ఇగో తీసుకో, దా బాబు, దాన్ని రవి గారు ఈ పుస్తకాన్ని ఇంత రాశారు కాబట్టి శ్రీ బాణాల రవి గారి దండం పెట్టకండి. దా భరత్ బాబు, దాన్ని బాబు మీరు రండి. ఇవో 5 పుస్తకాలు పెట్టారు, 5 ఇచ్చా. ఇది భరత్ గారికి, భరత్ గారిది. భరత్ గారు ఎవరు అంటే వీరు అండి. ఈనాడు రవి గారు ఎవరన్నా అడుగుతున్నారు చాలామంది. ఎవరో రవి గారు అంటున్నారు మీరు యూట్యూబ్లో. ఎవరా రవి గారు అంటే వాళ్ళు చూసుంటారు బహుశా. యూట్యూబ్ చూసిన వాళ్ళంతా రవి గారు అంటే వచ్చారా, రండి, ఇట్లాంటి వచ్చి నిలబడండి, ఇక్కడ నిలబడండి, మీరు వారు మీరు దిగండి. ఇందులో ఈనాడు రవి గారు అంటే వీరు. నమస్కారం. అందరికి లేట్ అయింది, మార్నింగ్ లేట్ అయిందా మీకు? లక్ష్మి గారు లేట్ అయింది, నాకు లక్ష్మి గారు. హర హర శంకర శంభో శంకర హర హర శంకర. అబ్బా ఓకే ఓకే.